బాబా గారి దగ్గరికి వెళ్ళి చనువు తీసుకొని వారు విసుట ప్రారంభించారు ఆ గోధుమల్ని. సరే, వారి చేసినటువంటి చర్యలను మొదట బాబా గారికి కోపం వచ్చింది ఆ స్త్రీలు ఆ విధంగా చేయటం ద్వారా. కానీ ఆ స్త్రీల యొక్క ప్రేమ మరియు భక్తికి సంతసించి బాబా గారు చిరునవ్వు నవ్వి ఏమీ అనలేదు ఆయన. అప్పుడు స్త్రీలు కూడా వాళ్ళు కూడా అనుకున్నారట, బాబాకి ఇల్లు కానీ పిల్లలు కానీ లేరు కదా, ఆస్తిపాస్తులు లేరు కదా, మరి వారు వారి గోధుమలు తీసుకుని ఏం చేస్తారు, భిక్షాటంతో జీవించేవారు కదా, మరి వారికి గోధుమ రొట్టె చేసుకోవడం వల్ల ఏమిటి, గోధుమ పిండితో ఏం నిమిత్తం అనేటువంటిది వాళ్ళకు కూడా సంశయం కలిగింది. తర్వాత వాళ్ళు పిండిని పంచి పెడతారనే కాబోరనే ఉద్దేశంతో ఆ విధంగా చేసి ఉంటారని వారు అనుకున్నారు. తర్వాత ఆ స్త్రీలు 4 భాగాలుగా చేసుకొని పిండిని వాళ్ళు ఒక్కొక్క భాగం తీసుకోవటం ప్రారంభించారు. అప్పటిదాకా శాంతంగా ఉన్నటువంటి సాయినాథులు వెంటనే కోపంతో తిట్టడం ప్రారంభించారట. ఏమని అంటే, ఓ వనితల్లారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి, ఎవడబ్బ సొమ్మానికి లూటి చేస్తున్నారు, మీ వద్ద నుండి నేను గోధుమలు వాడుకుంటున్నా, ఏ కారణం చేత పిండిని మీరు తీసుకొని పోతున్నారని బాబా గారు ఆ తిట్టడం ప్రారంభించారు. అంటే ఇక్కడ కూడా మనం గ్రహించవలసింది ఏంటంటే, గోధుమ పిండిని బాబా గారు స్వయంగా వారే మొదట కార్యాన్ని ప్రారంభించి వారే విసురుకుంటుంటే, మరి ఈ స్త్రీలు మధ్యలో వచ్చి వాళ్ళు తీసుకొని విసిరితే బాబా గారు ఏమనకపోయినప్పటికీ వారు చేసిన తర్వాత వాళ్ళ భాగాలు పంచుకొని తీసుకోవటం చూసి మనం ఏం గ్రహించాలంటే, మనం అధికారం తీసుకోకూడదు, ఏ కార్యాన్నైనా కూడా నిస్వార్థంగా చేయాలే తప్ప ఫలితాన్ని ఆశించకూడదనేటువంటి చక్కటి నీతిని ఈ కథ ద్వారా, గోధుమల పిండి కథ ద్వారా తీసుకోవాలి. కనీసము ఆ బాబా గారు పిండి చేస్తున్నప్పుడు వీరు వెళ్ళి బాబా గారిని అడిగి తీసుకోవాలనేటువంటి ఒక మంచి విశేషం కూడా ఇందులో దాగి ఉన్నదంటే. సరే, బాబా గారు తిట్టిన తర్వాత ఏం చేశారంటే, ఆ పిండిని మీరు ఆ ఊరి సరిహద్దుల వద్ద తీసుకుపోయి బయట చల్లండి అని చెప్పారట బాబా గారు. అప్పుడు హేమంత్ పంత్ గారు అక్కడే ఉన్నటువంటి చూసి ఏమిటి ఇదంతా, ఏం జరుగుతుందని అడిగితే అప్పుడు తెలిసింట ఆ గ్రామంలో, షిరిడీ గ్రామంలో కలరా ఉందని. ఆ కలరా జాడ్యానికి బాబా ఈ గోధుమ పిండి ద్వారా శాంతింపజేశారనేటువంటి విషయం ఈ సచరిత్రలో చెప్పబడింది. అప్పుడు వారు విసిరినటువంటి గోధుమలు కావని వారు కలరా జాడ్యాన్ని విసిరి ఊరి అవతల పారదురాలనేటువంటి విషయం మనం గ్రహించాలి. అప్పటి నుంచి కలరా కూడా తగ్గిపోయింది, అందరూ కూడా క్షేమంగా ఉండాలనే విషయం తెలుసుకోవాలి. అప్పుడు హేమంత్ పంత్ గారు గోధుమ పిండికి కలరా జాడ్యములకు గల సంబంధం ఏమిటనేటువంటి ఒక ప్రశ్న వచ్చి ఇదంతా చూసి ఆయన ఈ సచ్చరిత్ర బాబా యొక్క లీలలను గ్రహించి ఈ సచ్చరిత్ర రాయాలని ఒక సంకల్పం, దృఢ సంకల్పం మన హేమంత్ పంత్ గారికి కలిగింది. అందుకని బాబా కృపా కటాక్షం చేత, ఆశీర్వాదం చేత ఆ గ్రంథాన్ని నిర్విఘ్నంగా జయప్రదంగా కావాలని ఆకాంక్షించాం. తర్వాత ఈ తిరగలి విసురుటలోని మూల అర్థం ఏంటంటే, సాయిబాబా గారు సుమారు షిరిడీలో 60 ఏళ్ల వరకు ఉన్నారు. ఆ కాలమంతా కూడా వారు తిరగలి విసురుతూ ఉండేవారట. అయితే వారు నిత్యం విసురుని గోధుమలు కావు, భక్తుల యొక్క పాపాలు అనేటువంటిది మనం గ్రహించాలి. తిరగలి క్రింది రాయి కర్మ, మీది రాయి భక్తి. మరి చేతిలో పట్టుకున్నటువంటి పిడి జ్ఞానం అనేటువంటి విషయం గ్రహించాలి. అంటే జ్ఞానోదయానికి, ఆత్మ సాక్షాత్కారం గానికి మొట్టమొదట పాపములను, కోరికలను తుడిచివేయాలనేటువంటి విషయం గ్రహించాలి. ఇది మొదటి అధ్యాయం శ్రీ సాయినాథ అర్పణ స్మృతి. నెక్స్ట్ 2వ అధ్యాయం. ఈ అధ్యాయంలో హేమంత్ పంత్ గారికి గ్రంథ రచనకు ముఖ్య కారణము ఏమిటనేటువంటి విషయం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ గోధుమల విషయాలు తర్వాత కలరా జాడ్యం కూడా గ్రామంలోంచి తొలగిపోయింది. మరి ఈ చర్యను చూసి మరి బాబా గారి యొక్క ఇతర మహిమలను కూడా చూచి మరి హేమంత్ పంత్ గారికి సాయి సచ్చరిత్రను రాయటానికి ఆయనకి ఒక సంకల్పం కలిగింది. అయితే ఆ భక్తులకి ఇది బోధనలుగా కూడా ఉపయోగపడుతుంది సచ్చరిత్ర రాయడం ద్వారా అనేటువంటి ఒక మంచి ఆలోచన తట్టింది. అనుకున్నారే కానీ గ్రంథ రచనకు పూనుకున్నటువంటి అసమర్థత, బాబా అభయం అనేటువంటి విషయం ఇక్కడ గ్రహించాలి. అయితే ఆయన తన మనసులో అనుకున్నప్పటికీ సచ్చరిత్ర గ్రంథం అంతటి రాయటానికి సమర్థత కలవాడని కాలని హేమంత్ పంత్ ముందు అనుకున్నాడు. ఎందుకంటే తన యొక్క సన్నిహితుడైనటువంటి స్నేహితుడి యొక్క జీవిత చరిత్రనే రాయటం కష్టమైనది.
అలాంటిది ఒక సద్గురువు యొక్క చరిత్రను ఎలా రాయగలుగుతానటువంటి ఆయనకు ఒక ప్రశ్న ఏర్పడింది. ఎందుకంటే వేదములే సద్గురుని పొగడలేవు అనే విషయం గ్రహించాలి. అంటే ఈ చిన్న పాయింట్లో కూడా మనకు ఏ అసమర్థత ఎదురైనప్పటికీ కూడా మనము సద్గురు సాయి అనుగ్రహం తీసుకోవాలనేటువంటిది మనం ఈ చిన్న విషయం ద్వారా గ్రహించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఒకవేళ రాస్తే అందరి నలుగురిలో కూడా నవ్వులు పాలు అవుతానేమో అని కూడా హేమాడ్ పంత్ భయపడ్డారట. కాబట్టి సద్గురు సాయి యొక్క అనుగ్రహం తీసుకుందామని అనుకున్నాడు. నిజానికి మహారాష్ట్ర చాలా గొప్ప ప్రదేశం అది. ఎందుకంటే చాలా గొప్ప గొప్ప యోగీశ్వరులు అక్కడ జన్మించారు. జ్ఞానేశ్వర్ మహారాజ్ గారు ఆయన ఆ గొప్ప యోగి అక్కడే జన్మించడం జరిగింది. అలాగే మహీపతి అనే పండితుడు కూడా యోగేశ్వర చరిత్రను కూడా రాశారు. అలాగే మన బాబా గారి యొక్క భక్తులు దాసగను కూడా భక్తలీలామృతము, సంతకథామృతము ఇలాంటి గొప్ప గొప్ప గ్రంథాలు వీళ్ళందరూ కూడా మహారాష్ట్రకు చెందిన వాళ్ళని విషయం గ్రహించుకోవాలి. తర్వాత సాయిబాబా గారి యొక్క అద్భుత లీలలను బాంద్రా నివాసియకు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కర్ నిన్ననే మనం ఆ పుస్తకం యొక్క మనకి వచన రూపంలో కూడా ఇక్కడ ఆవిష్కరించబడింది. మనం అది జ్ఞాపకం చాలా గొప్ప గ్రంథం. ఆ చిన్న పుస్తకం కూడా చక్కగా వర్ణించబడింది. అంటే తెలుగులో అనువాదం శ్రీ కేదార్ తెలుగులో అనువాదం జరిగింది. అది నిన్ననే మన ఈ ఆలయంలో అంటే మహారాష్ట్ర యొక్క చాలా పుణ్య ప్రదేశం అనే ఉద్దేశంతో చెప్పబడుతుంది అనమాట. అలాగే గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతా అనే భక్తుడు కూడా సాయి కథలను చక్కగా రాశారు. ఇన్ని గ్రంథాలు ఉండగా హేమాడ్ పంత్ కనిపించింటారు. మరి ప్రస్తుతం సాయి సచ్చరిత రాయటానికి కారణం ఏంటనేటువంటి మన ఒక ప్రశ్న మనకి కలుగుతుంది. ఈ హేమాడ్ పంత్ ఎందుకు రాస్తున్నారని. దీనికి జవాబు ఏంటంటే సాయిబాబా యొక్క జీవిత చరిత్రము సముద్రము వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములనే మనులను మనమే వెలకి తీసుకొని కావలసిన వారికి పంచిపెట్టవచ్చినటువంటి విషయం గ్రహించాలి. అంటే సాయి సచ్చరిత్ర ఈ పుస్తకాన్ని చదివితే జ్ఞానరత్నాలని సంపాదిస్తామనేటువంటి ముఖ్య విషయాన్ని మనం గ్రహించాలి దీని ద్వారా. కాబట్టి సాయి సచ్చరిత్రని ఆయన మరి హేమాడ్ పంత్ గారు ఇలా రాయటానికి ఇన్ని గ్రంథాలు ఉందా కానీ దానికి జవాబు ఇదే మాట. కానీ అలా హేమాడ్ పంత్ గారు మనోవికలతతో చెంది విచాగ్రస్తులయ్యారట. ఎందుకంటే నా వల్ల నేను అసమర్థులని రాస్తానా లేదా అని. మరి ఈ సచ్చరిత్ర చదవటం వల్ల గొప్ప విషయం ఏంటంటే బాబాని సమాధికి ముందు చూడని భక్తులు కూడా ఈ లీలలను మిగిలిన ఆనందం కలుగజేస్తుంటాం మనం కనుక చదివితే. ఇది మనం గుర్తుపెట్టుకోవడం విషయం. కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే అహంకారాన్ని బాబా గారి పాదములపై ఉంచి శరణు వేడాలని అనుకొని దానికి సహాయంగా సాయిబాబా గారికి ముఖ్య భక్తులైనటువంటి శ్యామాని ఆశ్రయించి శ్యామాని తన తరఫున బాబా గారికి చెప్పమన్నారట. అప్పుడు శ్యామ వెళ్ళి బాబా గారితో అప్పుడు అన్నట, ఈ అన్నా సాహెబ్ మీ జీవిత చరిత్ర రాయాలనుకుంటున్నారు బాబా, మరి నేను భిక్షాటనం చేస్తున్న ఫకీర్లు కదా, నా జీవిత చరిత్ర రాయని అవసరం లేదని అనవద్దు అని శ్యామ కోరుకున్నట్ట బాబాని. మీరు సమ్మతిస్తే ఆయన రాయగలుగుతారు అనేటువంటి విషయం శ్యామ ఈ హేమాడ్ పంత్ తరఫున కోరుకున్నాడు. అయితే బాబా గారు అప్పుడు శ్యామ వైపు చూసి అంటారట, కథలని అనుభవాలని పొరుగు చేయము, అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములు టూకీగా వ్రాయము, నేను సహాయం చేసేది, వాడు నిమిత్త మాత్రుడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. వాడు నిమిత్త మాత్రుడే. నా జీవిత చరిత్రను నేనే వ్రాసి నా భక్తుల కోరికలను నెరవేర్చవలను. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఇది ప్రామాణికమైన గ్రంథము. ఎందుకంటే బాబా గారే స్వయంగా వారి జీవిత చరిత్రను వారే వ్రాసుకొని వారి భక్తుల కొరకు కోరికలను నెరవేర్చుటకు రాసినటువంటి మహాగ్రంథము, ప్రామాణికమైన గ్రంథము. కాబట్టి ఇది ఈ సచ్చరిత్ర చదివిన ప్రతి విషయం కూడా బాబా గారి నోటి నుండి వెలువడినటువంటి ఆనిముత్యం అని తెలుసుకోవాలి. కాబట్టి బాబా గారు ఏం చెప్పారంటే శ్యామతో హేమాడ్ పంత్ అహంకారమును విడవలను, దానిని నా పాదముల పైన పెట్టవలని చెప్పారు. ఇదే కాదు, అంటే ఈ సచ్చరిత్ర రాయటమే కాదు, ఎవరైతే వారి జీవితంలో ఇట్లు చేసేదరో వారికి నేను మిక్కిలి సహాయపడదు అని బాబా గారి వాగ్దానం ఇచ్చినటువంటి విషయం ఇది. కాబట్టి మన అహంకారాన్ని బాబా చరణాలపైన పెట్టాలనేటువంటి తెలుసుకోవాలి. వారి అహంకారం పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేనప్పుడే నేను వారి మనసులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకుంటాననేటువంటి విషయం బాబా గారు స్వయంగా చెప్పినటువంటి విషయము. ఇది చాలా ముఖ్యమైనటువంటిది, మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి
తర్వాత ఏమైందంటే హేమాడ్ పంత్ చెప్తున్నారు, తనని హేమాడ్ పంత్ అని పిలవడానికి మా గ్రంథరచయిత దాబోల్కర్ని హేమాడ్ పంత్ అని ఎందుకు పిలిచారనే విషయం ఇప్పుడు చెప్తున్నారు అనమాట. హేమాడ్ పంత్ గారికి కాకాసాహెబ్ దీక్షిత్ మరియు నానాసాహెబ్ చాందోర్కర్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు ఈ హేమాడ్ దాబోల్కర్ని ఎప్పుడు కూడా షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చారట. సరే ఈయన వాగ్దానం చేశాక నేను షిరిడీకి వెళ్తానని. కాకపోతే మధ్యలో చిన్న సంఘటనలు జరగడం వలన అతని షిరిడీకి వెళ్ళడం ప్రయాణం అడ్డుపడింది ఆయన. తర్వాత అదే సమయంలో ఏమవుతుందంటే లోనావాలాలో మన దాబోల్కర్ గారి స్నేహితుడికి కొడుకుకి జబ్బు చేస్తుంది. అతని స్నేహితుడికి మందులు కానీ డాక్టర్లు చూపించినప్పటికీ మంత్రాలు వాడినప్పటికీ కూడా ఆ జబ్బు నయం కాదు. చివరికి అతని తెలిసినటువంటి గురువుని పక్కన కూర్చున్నప్పటికీ కూడా ఆ కుమారుడు అతను బ్రతకక మరణించాడు. అది చూసినటువంటి ఈ దాబోల్కర్కి ఏమంటుందంటే, గురువుని పిలిపించుకొని ప్రక్కన కూర్చుని పెట్టుకున్నా కూడా ప్రయోజనం లేదు కదా, ఇక నేను నా స్నేహితుని కుమారుని రక్షించినటువంటి గురువు యొక్క ప్రయోజనం ఏమిటి అనేటువంటి ఒక భావన కలిగి షిరిడీకి వెళ్ళడం మానుకున్నారు దాబోల్కర్ గారు. కానీ నానాసాహెబ్ చందోర్కర్ ఆయన ఏం చేస్తారంటే ఉద్యోగ రీత్యా ఒకసారి ఏమవుతుందంటే వసాయికి వెళ్తారు. ఆయన వెళ్ళినప్పుడు మధ్యలో దాదర్లో ఆగుతాడు. ఆగి ఈలోగా రైలు వచ్చే లోపల ఆయన బాంద్రా లోకల్ బండికి ఎక్కి అక్కడ బాంద్రాకి వెళ్ళి ఈ దాబోల్కర్ని పిలిపించి అడుగుతారట, ఏమిటి మరి నువ్వు షిరిడీకి వెళ్ళావా లేదా అంటే నేను వెళ్ళలేదని చెప్తే కోపగిస్తారు. అప్పుడు చెప్పి నువ్వు షిరిడీకి వెళ్ళమని చెప్తారు అన్నమాట. స్నేహం అంటే అంత గొప్పది, ఎంత మంచి జరగాలనేటువంటి మంచి సలహా ఇచ్చారనేటువంటి విషయం ఇక్కడికి మనం నోట్ చేసుకోవాలి. ఒక మంచి సద్గురువు పరిచయం చేయటం వలన మరి దాబోల్కర్ ఈ గొప్ప గ్రంథాన్ని రచించారు కాబట్టి అంత మంచి స్నేహం కూడా కలిగి ఉండాల్సిన మిత్రులు అనే విషయం కూడా గ్రహించాలి. ఆ వెంటనే ఆయన ఏం చేశారంటే దాబోల్కర్ గారు ఆ రాత్రి షిరిడీకి ప్రయాణం అయ్యారు. సామాన్లన్నీ కట్టుకొని ఆయన రైల్లో కూర్చున్న తర్వాత దాదర్కి టికెట్ కొనుక్కున్నాడు. ఆయన రైలు రాగానే ఎక్కి కూర్చోగానే ఆ బండిలో ఒక మహమ్మదీయుడు వచ్చి అడుగుతాడు, ఈయన సామాన్లను చూసి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు అతను చెప్తాడు, నేను ఇట్లా పలానా చోట దాదర్కి వెళ్తున్నానంటే అప్పుడు చెప్తాడు ఆయన, ఈ దాదర్ స్టేషన్లో దిగవద్దు, ఎందుకంటే నువ్వు మన్మాడ్ మేలు దాదర్లో ఆగదు, అదే రైలు కొంచెం కనుక ముందుకు పోతే బోరిబందర్ స్టేషన్ వస్తుంది, అక్కడ దిగమని చెప్పి ఆ మహమ్మదుడు చెప్పి వెళ్ళిపోతారు. బాబా యొక్క కలిగిన అంత గొప్పది ఆయన అతను రప్పించుకునేందుకు సహాయం చేసినటువంటి విషయం అనేటువంటి గ్రహించాలి. అలా చిన్నదిగా జరగకపోతే ఈ దాబోల్కర్ మన్నాడే బాబాని దర్శించుకునేవాడు కాదనేటువంటి విషయం కూడా గ్రహించుకోవాలి. తర్వాత మన్నాడు షిరిడీకి వెళ్ళి అక్కడ కాకాసాహెబ్ దీక్షిత్ ఈయన కోసం కనిపెట్టుకోవడం చూడటం జరుగుతుంది. చాలా ఆనందపడి ఆయన 1910వ సంవత్సరంలో అప్పటికే సాటేవాడ నిర్మించబడినటువంటి సమయంలో ఆయన మొట్టమొదట బాబా గారిని దూరదర్శనం చేసుకున్నారు. తర్వాత బాబా గారి దగ్గర వెళ్ళి వారి యొక్క పాదాలకు సాష్టాంగ నమస్కారాలు కూడా చేశారు. తర్వాత ఏమైందంటే షిరిడీకి పోల్చాల్సినటువంటి ప్రోత్సహించినటువంటి స్నేహితులందరికీ కూడా ఆయన రుణపడినట్లుగా చెప్పినటువంటి గొప్ప విషయం. అంటే మనకి ఎవరైనా బాబా గురించి తెలుసుకోండి అని మన మిత్రులు ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళు ఎప్పుడూ మర్చిపోకూడదు జీవితంలో విషయం మనం గ్రహించాలి దీని ద్వారా. కాబట్టి వారు నాకు నిజమైన స్నేహితులని కూడా దాబోల్కర్ చెప్పారు. కానీ సాయిబాబా దర్శనం వల్ల అతనికి మొట్టమొదటి అనుభవం ఏమైందంటే మనలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా మారిపోతాయనేటువంటి విషయం గ్రహించారు. అలాగే వెనుకటి కర్మల యొక్క బలం కూడా తగ్గిపోతుందనే విషయం గ్రహించారు. తర్వాత వాడలో తీవ్ర వాగ్వివాదం గురించి విందాం. ఇప్పుడు షిరిడీకి మరి హేమాడ్ చేరిన తర్వాత మొట్టమొదటి రోజున మరి బాలాసాహెబ్ బాటకు ఈ దాబోల్కర్కి గొప్ప వాగ్వివాదం జరిగింది. ఈయన ఏమంటాడంటే దాబోల్కర్ మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండాలనేది అంటాడు. అయితే మన కర్మలను మనమే చేసుకోవాలనేటువంటి విషయం ఆయనది. కానీ అతని స్నేహితుడైనటువంటి బాలాసాహెబ్ బాటేక్ మటుకు ఇంకొక వాదం పట్టుకొని ఆయన ప్రారంధం తరఫున వాదించాట. ఏమనంటే కాకున్నది కాకమానదు, మహనీయులు కూడా ఈ విషయంలో ఓడిపోయారు కాబట్టి ఇది మనం ఒకటి తలుస్తాం కానీ దైవం మరొకటి తలుస్తుందనే విషయం చెప్పారు. ఈ ఘర్షణ వల్ల ఇద్దరికి కూడా మనశ్శాంతి తగ్గిపోయింది. చివరికి దానివల్ల ఎటువంటి ఫలితం లేకపోయింది. ఇది జరిగిన తర్వాత బాబా కాకాని పిలిచి అప్పుడు ఇట్లా అన్నట్ట, వాడాలో ఏమి జరిగింది, ఏమిటా వివాదము, అది దేని గురించి అని ఈ హేమాడ్ పంత్ ఏమనుచున్నాడో అని అప్పుడు బాబా గారు సంబోధిస్తారు. అయితే సాటేవాడ అనేది ఈ మసీదుకి చాలా దూరంగా ఉన్నటువంటి విషయం.
అయినా కూడా ఆయన సర్వజ్ఞుడు బాబా. అక్కడెక్కడో వాడాలో జరిగినటువంటి వాదన గురించి మరి బాబా గారు ఇక్కడ మసీదులో ఉండి చెప్పారంటే బాబా యొక్క సర్వజ్ఞత గురించి మనం గ్రహించాలి. అప్పుడు బాబా గారు అంటారట, ఈ హేమాడ్ పంత్ ఏమంటున్నారు అంటారు. అంటే హేమాడ్ పంత్ని ఎందుకు పిలిచారంటే హేమాద్రి పంత్ అనే నామానికి ఇది ఒక రూపాంతరం. దేవగిరికి చెందినటువంటి యాదవంశ రాజులకు హేమాద్రి పంత్ అనేటువంటి ప్రధాన మనుషుడు ఉండేవాట. ఆయన చాలా గొప్ప పండితుడు కూడా. అతను చాలా మంచి స్వభావం కలవాడు. అలాగే గొప్ప గొప్ప గ్రంథాలను కూడా రాసినటువంటి మహనీయుడు. కానీ ఈయన మరి ఈ దాబోల్కర్ ఏమో ఆయనకు వ్యతిరేక బుద్ధి కలవాడు, మేధాశక్తి అంత లేనివాడు. మరి సాయిబాబా నాకెందుకు ఈ బిరుదు ఇచ్చారనేటువంటి దాబోల్కర్ అనుకున్నట్ట. ఆలోచన చేయగా తన అహంకారాన్ని చంపుకొనుటకే ఆయన ఈ విధంగా అన్నారు. అంటే అనుకువ నమ్రతతో కలిగి ఉండవలనేటువంటి విషయం గ్రహించాలి. ఇక్కడే మనం చేయవలసిన సచ్చరిత్ర పూర్తిగా చదివితే బాబా అంతటి వారే సద్గురువే అనుకువ నమ్రతతో కలిగి ఉన్నారు. మరి ఎందుకంటే ఆయన జవహర్ అనే కపట గురువు దగ్గర కూడా ఎంతో అనుకువతో నమ్రతతోనే శిష్యుడిగా ప్రవర్తించారనే విషయం ఇక్కడ జ్ఞప్తికి తీసుకోవాలి. కాబట్టి అంతటి సద్గురువే అలా ఉన్నప్పుడు మనం కూడా ఈ అనుకువతో ఉండాలనే విషయం తెలుసుకోవాలి. అయితే అప్పుడు భవిష్యత్తు అంత వాడలో జరిగిన చర్చలు అప్పుడు తెలివితేటలన్నీ కూడా బాబా ఈ రీతిగా అని ఉండొచ్చునేటి ఆ విషయం ఆయన గ్రహించారు మన దాబోల్కర్ గారు. అప్పుడు భవిష్యత్తును బట్టి చూడగా బాబా పలుకులు కూడా దాబోల్కర్ ఇక్కడికి హేమాద్ పంత్ ఒక గొప్ప ప్రాముఖ్యత కూడా కలదని గ్రహించాలి. ఎందుకంటే బాబా గారు ఎందుకన్నారంటే హేమాద్ పంత్ శ్రీ సాయిబాబా గారి యొక్క సంస్థానానికి చాలా చక్కగా చాలా నైపుణ్యంతో ఆయన సేవ చేశారు. తర్వాత ఈ శ్రీ సాయి సచ్చరిత్ర అనే గొప్ప గ్రంథం కూడా వ్రాయటం జరిగింది. కాబట్టి బాబా గారు అన్నప్పటికీ కూడా అది తనకి భవిష్యత్తులో ఒక ఆశీస్సులు కలిగినటువంటి విషయం గ్రహించాలి. తర్వాత గురువు యొక్క ఆవశ్యకత. ఈ గురువు యొక్క ఆవశ్యకత గురించి ఏం చెప్పారంటే హేమాడ్ పంత్ బాబాను కలిసిన రెండవ రోజునే ఏమవుతుందంటే కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వస్తారట. వచ్చి నేను షిరిడి నుంచి వెళ్ళవచ్చని అడిగితే అప్పుడు బాబా సరే అని అంటారు. ఎక్కడికో అని అక్కడ ఎవరో పక్కనున్న వాళ్ళు అడిగితే బాబా అంటారు చాలా పైకి అంటారు. అంటే మార్గం ఏది అని దీక్షిత్ అప్పుడు అడుగుతాడు. అక్కడ పోటకు అనేక మార్గములు కలవు, షిరిడి నుంచి కూడా ఒక మార్గం కలదు బాబా గారు చెప్పారంటే మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో కానీ మరి ఒక పరమాత్మను గురించి తెలుసుకునేందుకు కూడా మనం షిరిడి అంటే సచ్చరిత్ర మనం కనుక బాగా పట్టుకుని షిరిడిలో బాబా గారు చెప్పినటువంటి ప్రతి మాటను కూడా గ్రహిస్తే ఆ మార్గానికి మనం పట్టుకోవచ్చన్నది విషయం గ్రహించాలి. ఆ మార్గం ఏది అని దీక్షిత్ అడిగితే అక్కడ పోటకు అనేక మార్గములు కలవు, షిరిడి నుంచి కూడా ఒక మార్గం ఉందని చెప్పారు. కాకపోతే మార్గం చాలా ప్రయాసకరమైనది. ఎందుకంటే మార్గ మధ్యంలో అనేకమైనటి పులులు, ఎందుకంటే అది కూడా అడవి ప్రాంతం, అది తోడేళ్ళు ఇవన్నీ ఉంటాయి అని చెప్తారు. అప్పుడు అంటాడు ఆయన మార్గదర్శకుని తీసుకుని వెళితే అని అడిగితే బాబా గారు అప్పుడు చెప్తారు అట్లయినచో కష్టం ఏమీ ఉండదు అనేటువంటి బాబా గారు విషయం చెప్తారు. అంటే మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానానికి చేరుస్తారనేటువంటి విషయం ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి. కాబట్టి మసీదులో అప్పుడు అతడు దాబోల్కర్ ఉంటాడు. ఆ ప్రశ్నకు అప్పుడు అనుకుంటాడు మొన్న నేను తీవ్రవాదం చేశాను కదా, గురువు యొక్క ఆవశ్యకత లేదు కదా అనే దానికి ఈరోజు తనకి జవాబు దొరికిందని అప్పుడు గ్రహిస్తారు. కాబట్టి పరమార్థమును నిజంగా గురుబోధ వలనే చిక్కుతుందనే విషయం గ్రహించాలి. ఎందుకంటే రామకృష్ణులైనటువంటి పరమాత్ములకే గురువులైనటువంటి వశిష్ఠులు సాందీపులు ఉండగా మరి మనం ఆత్మసాక్షాత్కారాన్ని కానీ పరమాత్మ గురించి తెలుసుకోవాలంటే గురువు యొక్క ఆవశ్యకత చాలా ముఖ్యం. 3వ అధ్యాయం సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానం. మరి సచ్చరిత్ర వ్రాయి విషయంలో నా పూర్తి సమ్మతి కలదు అని బాబా గారు వాగ్దానం చేశారు. మరి హేమాడ్ పంత్ గారి తర్వాత ఏం చెప్పారంటే ఆయన వాగ్దానం ఏం చెప్పారంటే నీ పనిని నీవు నిర్వర్తించుము, భయపడకుము, మనసును నిలకడగా ఉంచు అని చెప్పారు బాబా గారు. నా మాటల యందు విశ్వాసం ఉంచు అని చెప్పారు. అంటే మన బాబా మీద పూర్తి విశ్వాసం ఉంచాలి అనేటువంటి ఈ ముఖ్య విషయాన్ని మనం గ్రహించాలి. బాబా ఏం చెప్పారంటే నా లీలను రాసినచో అవిద్య అంటే అజ్ఞానం అంతమైపోతుందని చెప్పారు. అలాగే శ్రద్ధాభక్తులు మనకి దృఢంగా మనకి ఏర్పడుతుందని, అలాగే ప్రపంచమునందు మనకి వ్యామోహాలు కూడా తగ్గిపోతాయన్నటువంటి విషయం చెప్పారు. బలమైన ప్రేమ భక్తి కెరటాలు అప్పుడు లేచి ఎవరైతే ఈ సాయిబాబా యొక్క లీలలో మునిగుతారో వారికి జ్ఞాన రత్నాలు లభిస్తాయనేటువంటి విషయం గ్రహించాలి. అప్పుడు శ్యామ వైపు తిరిగి బాబా గారు ఇలా అంటారు ఏమంటే
నామస్మరణ యొక్క ముఖ్యం గురించి చెప్తారు. నామస్మరణ చేయాలి, విశ్వాసంతో చేయాలని చెప్పారు. అప్పుడు బాబా గారు అన్ని దిశల నుంచి కాపాడుతా అని చెప్పారు. అలాగే శ్రవణ మనన నిధిధ్యాసనం చేయమని చెప్పారు. భక్తి శ్రద్ధలను కలిగి ఉండమని చెప్పారు. కాబట్టి ఈ సచ్చరిత చదవటం వలన వారి లీలను వినటం వలన శాంతి కలుగుతుందని, మనపూర్వకంగా నమ్మకంగా గలవారికి శుద్ధ చైతన్యంతో తాదాత్మ్యం కలుగుతుందని చెప్పారు. అలాగే సాయి సాయి అనే నామాన్ని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందు ఉంచుకున్నంత మాత్రాన చెడు పలుకటం వలన కానీ వినటం వలన కానీ పాపాలన్నీ కూడా తొలగిపోతాయన్నటువంటి విషయం గ్రహించాలి. కాబట్టి సచ్చరిత్ర అంత పవిత్రమైనది, అనునిత్యం మనం చదువుతుండాలనేది మనం గ్రహించాలి. తర్వాత భక్తులకు వేరు పనుల గురించి చెప్పుట, నియమించుట. అంటే భగవంతుడు వేరు భక్తులను వేరు పనులకు నియమిస్తారు. కొందరిని దేవాలయాలని, మఠాలని, తీర్థములకు తన నది ఒడ్డున మెట్లను మొదలైన వాటిని నిర్మించుటకు ఈ విధమైన పని పరమాత్ముడు అప్పగిస్తుంటాడు. కాబట్టి నా శక్తి, నా అర్హతను బట్టి బాబా ఏదైనా ఇచ్చి నాకు వేరే వాళ్ళని చూసి అంత మంచి పని వచ్చింది కదా, నాకు చిన్నది వచ్చింది కానీ ఎవరు అనుకోకూడదు. అదంతా బాబా యొక్క అనుగ్రహము, బాబా యొక్క ప్రణాళిక బట్టే జరుగుతున్న విషయం కూడా మనం గ్రహించాలి. అలాగే కొందరికి పాటలు పాడటానికి అవకాశం ఇస్తారు, కొందరికి తీర్థయాత్రలు పోటకు అవకాశం ఇస్తారు. అలాగే ఈ హేమాడ్ పంత్కి సచ్చరిత రాయటానికి నియమించబడ్డారు అనే విషయం గ్రహించాలి. అంటే హేమాడ్ పంత్ అంటారు, నా అర్హతకు మించినది నాకు బాబా ఇచ్చాడనే విషయం చెప్పారు ఆయన. కాబట్టి సాయిబాబా జీవితాన్ని వర్ణించగలవారు ఎవరు? నిజానికి సాయి యొక్క కరుణే ఇంత కఠిన కార్యమును నెరవేర్చుకు శక్తి నాకు ప్రసాదించింది అనేటువంటి విషయం హేమాడ్ పంత్ గారు చెప్పారు. ఎందుకంటే ఆయన కళాన్ని చేత్తో పట్టుకోగానే సాయిబాబా అప్పుడు అంతా వారే రాయించుకున్నారనే విషయం గ్రహించాలి. కాబట్టి సాయిబాబా నా అహంకారాన్ని పరిహరించి వారి కథలను వారే వ్రాసుకున్నారని హేమాడ్ పంత్ గ్రంథ రచన చెప్పారు. కాబట్టి ఈ గ్రంథము రచించిన గౌరవం సాయిబాబాకే చెందుతుంది తప్ప నాకు కాదనే విషయం ఆ గ్రంథ రచయిత చెప్పడం జరిగింది. తర్వాత బాబా కథలు దీపస్తంభములు. ప్రపంచం అనే మహాసముద్రములో బాబా కథలు దీపస్తంభములు వంటిది అనేటువంటి విషయం గ్రహించాలి. మనం మామూలుగా పడవలో మనం సముద్రానికి వెళ్తుంటాం, పడవలు ప్రయాణిస్తుంటాయి, మధ్యలో రాళ్ళు రప్పలు ప్రమాదాలు కలగకుండా మనకి దీపస్తంభాలు ఉంటాయి. కానీ మన ప్రపంచ సముద్రంలో ఎవరూ రక్షించేవారు లేరు, ఒక్క పరమాత్మ సాయి తప్ప. మరి అలాంటి ప్రపంచ సంసారం అనే సముద్రంలో మునిగిపోకుండా మనకి ఏ ఆపద రాకుండా ఉండాలి అంటే మరి బాబా యొక్క కథలను మనం నిత్యం, ఆ కథలే మనకి కాంతిని చూపించి మనకి సవ్యమైన మార్గానికి మనం తీసుకువెళ్తుందనే విషయం గ్రహించాలి. ప్రపంచ యాత్ర చేయు మార్గము సులభమైనది ఈ విధంగా మనం కనుక చేసేటువంటి విషయం గ్రహించాలి. అలాగే సాయిబాబా యొక్క కీర్తి వర్ణన ప్రేమతో పాడిన కానీ వినిన గాని భక్తుని పాపములన్నీ పటాపంచలవుతాయి. ఇవే మోక్షమునకు సులభ సాధనం అంట. అంటే పురుషార్థములు ధర్మ అర్థ కామ మోక్షములలో ధర్మ అర్థ కామాలు మనం ఏ విధంగానే సంపాదించాలి, కానీ మోక్షం అనేది చాలా కఠినమైనది. కానీ సాయి సచ్చరితను భక్తి శ్రద్ధలతో విశ్వాసముతో ఆ సద్గురు పాదాలు బాబా గారి పాదములందు నమ్మకం ఉంచుకుని చదివితే మోక్షం కూడా కలుగుతుందనే విషయం గ్రహించాలి. కాబట్టి భగవంతుని కీర్తిని మహిమని ఎల్లప్పుడూ పాడుతుంటే అది చాలా సులభతరమైనటువంటి విషయం గ్రహించాలి. తర్వాత నేను నిమిత్త మాత్రంగానే ఉన్నానని హేమాడ్ పంత్ గారు సాయిబాబా గారు చెప్పినటువంటి వాగ్దానాన్ని తీసుకుని ఆయన కేవలం నిమిత్త మాత్రంగా ఉండి గ్రంథాన్ని రచించడానికి సిద్ధపడ్డారు. అయితే సాయిబాబా సాక్షాత్తు తల్లి, దాన్నే సాయిబాబా యొక్క మాతృమూర్తి అని చెప్పారు. ఏ పిల్లలకైనా కూడా తల్లి ఆ పిల్లలని వాళ్ళ యొక్క యోగక్షేమాన్ని సమయానికి అన్ని అలంకరించడం అలాగే చేస్తుంది. అలాగే సద్గురువులు కూడా మాతృప్రేమ వారి శిష్యులంతా చూపుతూ ఉంటారనేటువంటి విషయం గ్రహించాలి. అయితే 1916 సంవత్సరంలో హేమాడ్ పంత్ గారికి సర్కార్ ఉద్యోగం నుండి ఆయన విరమించారు. అప్పుడు ఏమవుతుందంటే ఆయనకు పింఛన్ వస్తుంది. ఆ కుటుంబాన్ని భరించే శక్తి ఆయన కొంచెం బాధపడతాడు. నాకు వచ్చే పింఛన్తో నేను ఈ కుటుంబాన్ని సరిగ్గా చూడగలుగుతానా లేదు. అప్పుడు ఒకసారి గురు పౌర్ణమి సందర్భంగా షిరిడీకి వెళ్ళినప్పుడు అక్కడ భక్తులతో బాబా దగ్గర ఉన్నప్పుడు ఈ హేమాడ్ పంత్ యొక్క సమస్యను అన్నా చింజన్కర్ బాబాతో అంటట, దయచేసి ఈ అన్నా సాహబ్ యందు దాక్షిణ్యము చూపి వారికి వచ్చు పింఛన్ను సరిపోదు, కాబట్టి వారి కుటుంబం పెరుగుతుంది, వారికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించు బాబా అని మరి హేమాడ్ పంత్ తరఫున మరో భక్తుడు అడగడం జరుగుతుంది. అప్పుడు బాబా అంటట, వానికి ఇంకొక ఉద్యోగం తప్పక దొరుకుతుంది, కానీ వాడు నా సేవలోనే ఇప్పుడు తృప్తి పడాలి. వాని భోజన పాత్రలు ఎప్పుడూ కూడా పూర్ణంగానే ఉంటాయి, అవి ఎన్నటికీ నిండుకొనవు. వాని దృష్టి మొత్తము కూడా నా వైపు త్రిప్పలని చెప్పారట బాబా గారు. అలాగే
చెడు సాహసంతో కానీ వారి స్నేహితులు చెడు స్నేహితులు ఉన్న వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టమని బాబాగారు చెప్పారు. ఎప్పుడు కూడా అనుకువతో నమ్రతతో ఉండాలనేటువంటి విషయం బాబాగారు చెప్పారు. హృదయపూర్వకంగా పూజించవలనని అప్పుడు చెప్పారు. అప్పుడు శాశ్వత ఆనందం పొందుతారని బాబాగారు చెప్పడం జరిగింది. ఇది తర్వాత రోహిల్లా కథ గురించి ఇక్కడ మరొక కథ ఉంది. ఈ రోహిల్లా అనే అతను స్వభావం ఎలాంటిదంటే చాలా గట్టిగా అరవటము, కోపము, ఉద్రిక్తతో ఉన్నటువంటి స్వభావం కలవాడు. ఇది ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మరి ఈ రోహిల్లా అనేవాడు బాబాను ప్రేమిస్తూ ఉండేవాట. అతను బాబా కీర్తి విని చాలా షిరిడీకి రావడం జరుగుతుంది. అతను ఎప్పుడు కూడా ఖురాన్ మీద అంటే చాలా మక్కువ ఆయనకి. ఎప్పుడు రాత్రి పావులు కూడా అల్లాహు అక్బర్ అని ఒక ఆంబోతు ఏ విధంగా అయితే రంక వేస్తుందో అలా గట్టిగా బిగ్గరగా అరుస్తుండేవట. దానివల్ల షిరిడీ ప్రజలకి చాలా ఆటంకం కలిగింది. ఎందుకంటే వాళ్ళంతా పగలంతా కూడా పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికి వెళ్ళి రాత్రి పడుకుందామనే సమయానికి ఈ విధంగా అరుస్తుంటే దానికి అసౌకర్యంగా వాళ్ళంతా కూడా ఆ ప్రజలు అనుకున్నారు. తర్వాత ఆ బాధని వాళ్ళు భరించలేక సద్గురు సాయిబాబా దగ్గరికి వెళ్ళి రోహిల్లా అరుపులని ఆపమని బతిమాలాట ప్రజలు. అప్పుడు బాబా గారు వారిని ఏమనద్దు అని చెప్తారు. ఎందుకంటే రోహిల్లాకి ఒక దౌర్భాగ్యపు భార్య కలదని, ఆమె గయ్యాలి అని, ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధ పెడుతుందనేటువంటి విషయం చెప్పారు. రోహిల్లా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరుకుంటుందనేటువంటిది విషయం బాబా గారు చెప్పారు. నిజానికి రోహిల్లా అనే అతనికి భార్య లేదు. ఆయనకు దౌర్భాగ్య భార్య అంటే ఏంటంటే ఆయన స్వభావం, ఆయన చాలా కోపంతోనూ ఉద్రిక్తతోనూ ఉంటాడు. ఇలాంటి వాడిని నామస్మరణం చేయకుండా వదిలివేస్తే షిరిడీ ప్రజలకే అది నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఆ కోపాన్ని భరించలేకుండా ఎదుటివాడిని తిట్టడము, కొట్టడము, భయంకరంగా చేయటం ద్వారా షిరిడీ ప్రజలే దానివల్ల నష్టపోతారనే పరమాత్మ సాయి, సమర్థగల సద్గురు సాయి గ్రహించే షిరిడీ ప్రజల యొక్క క్షేమాన్ని ఆయన తలుచుకొని వారికి కూడా సహాయం చేశారు. ఇది చూడటానికి ఏమిటి రోహిల్లా ఈ విధంగా ఇంత అరుస్తున్నా కూడా బాబా రోహిల్లాని సమర్థ చేస్తున్నాడే తప్ప షిరిడీ ప్రజల గురించి ఆయన పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది. కానీ ఈ కథలో ఉన్నటువంటి గొప్ప మర్మం ఇది గ్రహించాలి. తర్వాత బాబా యొక్క అమృతతుల్యమైన పలుకులు. బాబా ఒకసారి ఏం చేశారంటే మసీదులో మధ్యాహ్నం హారతి అయిపోయిన తర్వాత ఆయన చక్కగా ఒక ఉపదేశం ఇచ్చారంట. ఏమనంటే ఇది అంతర్యామి అనేటువంటి విషయం గ్రహించాలి. బాబా ప్రతి జీవిలో, సకల జీవుల్లో ఉన్నటువంటి అంతర్యామి అనేటువంటి విషయం గ్రహించాలి. అదేంటంటే ఏమన్నారంటే మీరు ఎక్కడున్నా ఏమి చేస్తున్నా నాకు అన్నీ తెలుసు, జ్ఞాపకం ఉంటాయి, నేను అందరి హృదయాల్లో పాలించేవాడిని అంటే అంతర్యామి అనేటువంటి విషయం గ్రహించాలి. అందరి హృదయాల్లో నివసించేవాడు అనేటువంటి చెప్పారు. నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటిలో ఆవరించి ఉన్నాను. ఈ జగత్తును నడిపించు సూత్రధారిని నేనే జగన్మాతను అన్నారు. ఎందుకు నేనే జగన్మాతను అన్నారంటే బాబా మొట్టమొదట షిరిడీలో వేప చెట్టు కింద ప్రకటనమయ్యారు. వేప చెట్టు అంటే ప్రతీక, అమ్మవారి యొక్క ప్రతీక. నేను జగన్మాతనని ఎందుకన్నారంటే అందుకే బాబా గారు నేను జగన్మాతనన్నారు. తిరుగునామకు సామరస్యము నేనే, ఇంద్రియ చాలకుడు నేనే, సృష్టి స్థితి లయకారకుడు నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు తిరుపుదరో వారికి ఏ హాని కానీ బాధ కానీ కలగదు. నన్ను మరిచిన వారికి మాయ శిక్షించును. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే అన్నటువంటి విషయం బాబాగా చెప్పారు. కాబట్టి అంతర్యామి మన సద్గురు సాక్షాత్తు పరమాత్మ అనే విషయం మనము ఈ బాబా చెక్కినటువంటి అమృత తుల్యమకు పలుకుల ద్వారా తెలుసుకోవాలి. ఈ చక్కని అమూల్యమైన మాటలు వినగానే అప్పుడు హేమాత్మందుకి ఆ నౌకరి కొరకు ప్రయత్నించగా నాకు ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, గురుసేవలోనే నేను ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండాలనేటువంటి నిశ్చయం చేసుకున్నాడు. అన్నాచించిన కానీ ఒక ప్రశ్న వేశారు కదా, మరి ఈయనకు మరొక ఉద్యోగం దొరుకుతుందా లేదా అని అనుకున్నాడు కదా. ఇంకొంచెం ఆయన మనసులో ఒక సందేహం ఉంది. ఆయన బాబా అన్నారు కదా, బాబా మాట నెరవేరుతుందా లేదా అని బాబానే ఒక సంశయించుకుని ప్రశ్న వేసుకున్నాడు. అది కూడా జరిగింది హేమాడ్ పంత్ జీవితంలో. ఆయనకు ఒక నౌకరీ దొరికింది. తర్వాత అది కొద్ది రోజుల వరకే కొనసాగింది. దాని తర్వాత అతను పూర్తిగా శ్రీ సాయిబాబా గారి సేవకు అంకితమైపోయారు అనేటువంటి విషయం గ్రహించాలి. 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయంలో యోగేశ్వరుల కర్తవ్యం గురించి చెప్పడం జరిగింది. భగవంతుడు ప్రతినిధులకు యోగులు, సన్యాసులు అవసరం వచ్చినప్పుడల్లా కూడా అవతరించి వారి యొక్క కర్తవ్యాన్ని నెరవేరుస్తారనే విషయం
గ్రహించాలి. అంటే మనము ఈ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, అనేక రకాల జాతులు ఉన్న వారందరూ కూడా వారి యొక్క కర్మలను మానినప్పుడు, తర్వాత పై జాతుల వారి యొక్క హక్కులను అపహరించినప్పుడు, అలాగే మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు, ఇలా వాళ్ళని లక్ష్య పెట్టినప్పుడు, ప్రతివాడు గొప్ప పండితులని అహంకారంతో చలామణి అవుతున్నప్పుడు అప్పుడు అవతరిస్తారనే విషయం గ్రహించాలి. యోగేశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మల చేత ప్రజలని సవ్య మార్గంలో తీసుకువెళ్తారనే విషయం గ్రహించాలి. కాబట్టి వారు దీపస్తంభము వలె సహాయపడతారనేటువంటి విషయం గ్రహించాలి. అలాంటి గొప్ప గొప్ప యోగులు జ్ఞానదేవుడు, ముక్తాబాయి, మరి తుకారాం, ఏకనాథుడు, ఇట్లా అందరు ఉన్నారు. అలాగే మన సద్గురు శ్రీ షిరిడి సాయినాథులు కూడా ఉన్నారనే విషయం గ్రహించాలి. తర్వాత పవిత్ర షిరిడి క్షేత్రం. ఈ షిరిడి క్షేత్రము చాలా పవిత్రమైనది. కోపర్గాం ఉంది. కోపర్గాం వద్ద గోదావరి నది దాటిన తర్వాత అప్పుడు మనం షిరిడి పోగలము. అయితే నది దాటంగానే 3 కోసులు పోయించో అక్కడ మనకి నీమ్గాం అనే గ్రామం కనబడుతుంది. అక్కడి నుంచి మనకి షిరిడి దర్శనం అవుతుంది అనే విషయం గ్రహించాలి. శ్రీ సాయినాథుడు షిరిడిలో కాలు పెట్టిన తర్వాతే చాలా అది ఆ గ్రామము చాలా గొప్ప పుణ్యక్షేత్రంగా అయిందనే విషయం గ్రహించాలి. తర్వాత సాయిబాబా గారి యొక్క రూపురేఖలు ఎలా ఉన్నాయో మనం గ్రహిద్దాం. బాబా గారు వలనే షిరిడి ప్రాముఖ్యత వహించిందనే విషయం తెలుసుకున్నాము. వారు పూర్ణ జ్ఞానమూర్తులను, తర్వాత నశించు వస్తువుల మీద కానీ వారికి ఎటువంటి అభిమానం లేదు. వారు ఎల్లప్పుడూ కూడా ఆత్మ సాక్షాత్కారం నందే ఆ పరమాత్మ మునిగి ఉండాలనే విషయం గ్రహించారు. వారికి ద్వంద్వాతీతులు, పైగా గొప్పవారిని కానీ బీదవారిని కానీ వారి అందరినీ కూడా సమానంగా చూసేవారట షిరిడి సాయిబాబా గారు. ఎల్లప్పుడూ కూడా అల్లా నామాన్ని ఉచ్చరిస్తూ ఉండేవారు. అంటే ఏ చిన్న కార్యానికైనా కూడా ఆ పరమాత్మని మనము మనస్ఫూర్తిగా స్మరణ చేసుకోవాలనే విషయము బాబా గారు మన నిరాకార పరమాత్మ రూపమైనటువంటి ఆ పరమాత్మ సాకార రూపంలో సాయినాథుడుగా మనకి అవతరించి చెప్తున్నట్టు విషయం. మనం ఏ చిన్న కార్యానైనా పరమాత్మని జ్ఞప్తికి చేసుకోవాలనే విషయం చెప్తారు. సద్గురు అంతటి వారే ఎప్పుడు కూడా అల్లా నామాన్ని స్మరిస్తూ ఉండారు అంటారు. కాబట్టి అలాగే ఆయన ఒకచోటనే కూర్చున్నప్పటికీ కూడా ప్రపంచంలో జరుగు సంగతులు అన్నీ కూడా బాబా గారికి తెలుసు అనే విషయం గ్రహించాలి. అంటే వారి యొక్క సర్వజ్ఞత, బాబా అంటేనే సమర్థుడు, సద్గురువు, సర్వజ్ఞుడు అనే విషయం, సర్వాంతర్యామి, అంతర్యామి అనే విషయం, పరమాత్మ అనే విషయం దీని ద్వారా మనం గ్రహించుకోవాలి. అలాగే వారు ఎప్పుడు కూడా మౌనంగా ఉండేవారట. మౌనం తప్పేవారు కాదు. ఎల్లప్పుడు కూడా మసీదు గోడకు ఆనుకొని నిల్చుండేవారట. ఇలాంటి సన్నివేశాలు మనం చదువుతున్నప్పుడు కూడా మనం కూడా మసీదులో ఉండి అక్కడ సన్నివేశాన్ని చిత్రించుకుంటే ఎంతో ఆనందపడతామనే విషయం గ్రహించాలి. మనం ఇప్పుడు బాబా ఆ గోడకు ఆనుకున్నది ఉన్నారు అనేటువంటి విషయం మనం గ్రహించుకోవాలి, ఆనందపడతాం మనం. అప్పుడు ఆయన అలా ఆనుకొని గోడకు ఆనుకొని నిలుచుకునేవారట. తర్వాత ఆయన ఉదయం, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కూడా లెండి తోట వైపుకు లేదా చావడి వైపు అలా వెళ్ళి ప్రచారం చేస్తూ ఉండేవారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మధ్యానంలోనే ఉండేవారు. ఆ సిద్ధ పురుషుడైనప్పటికీ కూడా సాధకుని వలె నటించేవారనే విషయం గ్రహించాలి. ఆయన నిజానికి సిద్ధ పురుషుడు అయినా ఒక సాధకుడిలాగా ప్రవర్తించారనే విషయం గ్రహించాలి. వారితో సంభాషణ చేస్తే మనలోని అనేక పాపాలు కూడా మనకి తొలగిపోతాయి. అలాగే త్రివేణి ప్రయాగాల స్నాన ఫలము వారి యొక్క పాద సేవ వలనే మనకు కలుగుతుందనేటువంటి విషయం గ్రహించాలి. వారి పాదోదకము మన కోరికలను నశింపచేస్తాయనేటువంటి విషయం గ్రహించాలి. ఇక్కడే నివాస్కర్ అనే భక్తుడు కూడా బాబా గారు ముఖ ప్రక్షాళన చేసుకున్నప్పుడు, స్నానం చేసినప్పుడు ఆయన శరీరం నుంచి దారినటువంటి నీరుని వారు తీసుకుని తీర్థంగా తీసుకునేవారట నివాస్కర్ గారు. అలా తీర్థంగా తీసుకోవటం వల్ల వారికి అనేక కర్మాలు కూడా నశించాయి. జ్ఞాని అయ్యాడు నివాస్కర్ అనే విషయం గ్రహించాలి. వారి పాదోదకం అంత గొప్పది. వారి ఆజ్ఞ వేదవాక్కుగా భావించారు. అలాగే వారి ఊది ప్రసాదం మనకి లభించచ్చు. మనం ఎంతో పావనంలో అవుతాము. మన యొక్క కర్మలన్నీ కూడా నశింపజేస్తాయనేటువంటి విషయం గ్రహించాలి. వారు ఎల్లప్పుడూ కూడా సచ్చిదానంద స్వరూపంగా ఉండేవారు అనేటువంటి విషయం గ్రహించాలి. తర్వాత గౌలీబువ అభిప్రాయం. 95 సంవత్సరాల భక్తుడు ఉన్నట్టండి. అతని పేరు గౌలీబువ. అతను చాలా వృద్ధ భక్తుడు. ఆయన ఎప్పుడు కూడా పండరి యాత్ర చేస్తూ ఉండేవాడు ప్రతి సంవత్సరం కూడా. అయితే ఆయన సామాన్లు మోయటకు ఒక గాడిదను తోడుగా ఒక శిష్యుని పెట్టుకుని వెళ్తూ ఉండేవాట. ప్రతి సంవత్సరం కూడా పండరి యాత్ర చేసుకొని
అక్కడి నుంచి షిరిడి సాయిబాబా దర్శనంకి వెళ్ళేవాట. ఆయన ఒకసారి బాబాని చాలా ప్రేమతో చూసి ఇలా అన్నట్ట, వీరు పండరీనాథుని అవతారమే, అనాథుల కొరకు బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి అన్నట్ట. తర్వాత విఠల్ దేవుడి దర్శనం. సాయిబాబాకి భగవన్నామస్మరణం అంటే అలాగే సంకీర్తనం అంటే చాలా ఇష్టమైనటువంటి విషయం గ్రహించాలి. ఆయన ఎల్లప్పుడూ కూడా 7 రాత్రింబవులు భగవన్నామస్మరణ చేయిస్తుండేవారు సాయిబాబా గారు. దీనినే మనం నామసప్తాహం అని కూడా అంటారు. ఒకప్పుడు దాసగన్ మహారాజు నామసప్తాహం చేయమని బాబా ఆదేశిస్తే అప్పుడు ఆయన అంటట, నాకు విఠల్ దర్శనం కలుగుదని వాగ్దానం ఇవ్వు బాబా, అప్పుడు నేను నామసప్తాహం చేస్తాను అని అన్నట్ట. అప్పుడు బాబా ఒక గొప్ప మాట అన్నారు. ఏమనంటే, వారి యొక్క గుండె మీద చేయి వేసుకుని తప్పనిసరిగా దర్శనం అవుతుంది, కానీ భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవాలి. ఠాకూర్నాథ్ యొక్క ఠాకూర్ పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీకృష్ణుడి యొక్క ద్వారకాపట్టణం ఇక్కడనే అనగా షిరిడిలోనే ఉన్నాయని చెప్పారు. అంటే ఈ 3 పట్టణాలు కూడా భక్తికి, సేవకి, రక్షణకి ప్రతీక ఈ 3 పట్టణాలు. అయితే మనం ఈ 3 పట్టణాలు ప్రత్యేకంగా వెళ్ళని అవసరము లేదు. మన సద్గురు సాయినాథుడు శ్రీ క్షేత్రం దర్శించిన మాత్రమున సకల పుణ్యక్షేత్రాల యొక్క దర్శనం కలుగుతుందంటే విషయం మనం దీని ద్వారా తెలుసుకోవాలి. కాబట్టి ఎవరు కూడా ద్వారకు కానీ పోని అవసరం లేదు. విఠలుడు ఇక్కడే ఉన్నాడని బాబా గారు చెప్పారు. భక్తుడు భక్తి ప్రేమలు కలిగి ఉండాలి, అప్పుడే విఠలుడు తప్పకుండా దర్శనం జరుగుతుందనేటువంటి విషయం గ్రహించాలి. అంటే షిరిడిలో ఈ 3 స్థానాలు ఉన్నాయి. అలాగే భగవంతరావు క్షీరసాగరుని కథ. ఈయన ఒకసారి భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. ఆయన ఈ భగవంతరావు అనే భక్తుడికి తండ్రి విఠోబా భక్తుడు. అయితే పండరీపురంకి ఎప్పుడు కూడా అతను వెళ్తుండేవాట. అతను ఇంటి వద్ద కూడా మరి విఠోబా ప్రతిమని పెట్టుకుని నిత్యం పూజిస్తూ నైవేద్యం కూడా పెడుతుండేవాట. ఆయన చనిపోయిన తర్వాత మరి అతని కొడుకు ఈ విధంగా చేయడం మానేశాడు, విఠల్ని పూజించగాని ఇవంతా. అయితే భగవంతరావు మీద ఉన్నటువంటి ప్రేమ వలన సద్గురు సాయి ఆ కొడుకుని షిరిడీకి లాగడం జరిగి అందరి ముందు అంటట, బాబా వీని తండ్రి నా స్నేహితుడు కాన వీనిని ఇచ్చడు ఈడ్చుకొని వచ్చాను, వీడు నైవేద్యం నాకు ఎప్పుడూ పెట్టలేదు, కావున నన్నును విఠలుని కూడా ఆకలితో మార్చినాడని చెప్పాడు. అందుచేత వీనిని ఇక్కడ ఈడ్చుకొని వచ్చాను, వీడు చేసి తప్పని బోధించటకే చివాట్లు పెట్టి బాబా అతన్ని తిరిగి పంపించాడు. దీని ద్వారా అర్థమైంది ఏంటంటే, సకల దేవి దేవత స్వరూపుడు శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గారు అనే విషయం గ్రహించాలి. తర్వాత ప్రయాగ క్షేత్రంలో దాసగను స్నానం చేయాలని అనుకున్నాడు ఒకసారి. అయితే గంగా నది యమునా నది కలిగే చోటే ప్రయాగ అని పేరు. ఇందులో స్నానం చేస్తే చాలా పుణ్యం కలుగుతుందని యొక్క అందరికీ నమ్మకం. అలాంటి స్నానం చేయాలని దాసగను కూడా ఒకసారి ప్రయాగకు పోయి స్నానం చేయాలనుకున్నాడు. బాబా వద్దకు పోయి పర్మిషన్ అడిగితే బాబా అప్పుడు అంటాడట, అంత దూరం పోవాల్సిన అవసరం ఏమిటి, మన ఇచ్చటే కలదు మన ప్రయాగ అని చెప్పారట. నా మాటలందు పూర్తి విశ్వాసం ఉంచని బాబా చెప్పారు. అప్పుడు దాసగన మహారాజు బాబా పాదములపై అతని శిరస్సు పెట్టగానే బాబా యొక్క 2 పాదముల బొటన వేళ్ల నుండి గంగా యమున జలములు కాలువలుగా పారేట. అంటే మన సద్గురు సాయినాథుడు సకల తీర్థ స్వరూపుడు అనేటువంటి విషయం కూడా గ్రహించాలి. తర్వాత బాబా అయోని సంభవుడు, ఇది చాలా గొప్ప సంఘటన. ఇది షిరిడీకి మొట్టమొదట ఎలా వచ్చారనేటువంటి చెప్పారు. నిజానికి బాబా అని చాలా మంది కూడా వారి యొక్క తల్లిదండ్రులు ఎవరు ఇలాంటి ప్రశ్నలతో వేసి బాబాను విసిగించారు. ఆయన జన్మం గురించి అడిగారు. ఆయన ఎటువంటిది కూడా ఎప్పుడు కూడా నోరు విప్పి చెప్పలేదు. తన జన్మస్థానం గురించి కానీ ఎవరికీ తెలియదు బాబా ఎక్కడి నుంచి వచ్చారని. అందరూ ఇలా అడిగి విసిగిపోయారు. వారు కనుగొంటే దాన్ని అన్వేషించారు, కానీ దానివల్ల ఏమీ ప్రయోజనం కలగలేదు. బాబాని ప్రశ్న చేస్తే ఎప్పుడు కూడా సమాధానం చెప్పలేదు. అయితే బాబా 16 ఏళ్ల వయసులో బాబా మొట్టమొదటిసారిగా షిరిడీ క్షేత్రంలో వేప చెట్టు కింద ప్రకటనమయ్యారు అనే విషయం గ్రహించాలి. ఆయన ఎలా వచ్చారు ఏంటి అనేది ఎవరికి తెలియదు. 16 ఏళ్ల బాలుడిగా కేవలం ప్రకటనమయ్యారు వేప చెట్టు కింద. వేప చెట్టు అంటే అమ్మవారికి ప్రతీక అనేటువంటి విషయం గ్రహించాలి. అలాగే కూడా ఔషధం, ఆయుర్వేదం మూలికలు వాటికి కూడా అది ఒక మూలం అనేటువంటి విషయం గ్రహించాలి. మునుముందు బాబా గారు వైద్యం కూడా చేశారు, అందుకని ఇక్కడ చెప్పడం జరిగింది. మరి బాబా గారు ఆ విధంగా వేప చెట్టు కింద ప్రకటనమైనప్పుడు వారు ఏమి మాట్లాడలేదు, మౌనంగానే ఉన్నారు. అలాంటి సందర్భంలో అప్పుడు ఆ 16 ఏళ్ల వయసులో ఉన్నటువంటి బాలుణ్ణి
నానా చౌక్దార్ గారి తల్లి ఒక పెద్ద ఆవిడ చూసి బాబాను చూసి ఆశ్చర్యపోయింట. ఏమందంటే షిరిడి ప్రజలతో, ఈ చక్కని చురుకైన కుర్రవాడు ఎప్పుడు కూడా వేప చెట్టు కింద ఎప్పుడు కూడా ఎవరితో మాట్లాడకుండా, ఏది లెక్క చేయకుండా, శీతోష్ణాలను కూడా లెక్కించక చిన్న కుర్రవాడైనప్పటికీ కూడా ఎప్పుడు కూడా సమాధి స్థితిలో ఉంటున్నాడని చెప్పారట. మరి పగలంతా కూడా ఎవరితో మాట్లాడేవారు కాదు, రాత్రి అంటే భయం లేకుండా అక్కడే ఉండేవారు అనేటువంటి విషయం చెప్పారు. మరి ఈయన గురించి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారనేటువంటి అందరూ కూడా సంశయించే సమయంలో ఆ షిరిడి గ్రామంలో ఖండోబా దేవుడు ఒకనికి ఆవేశించడం జరిగింది. మరి ఈ షిరిడి ప్రజలందరూ కూడా అతన్ని పట్టుకొచ్చి ఈ కుర్రవాడి సంగతి గురించి చెప్పయ్యా, ఈయన ఎక్కడి నుంచి వచ్చారని అడిగారట. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఒక గడ్డపార తెప్పించి ఆ స్థలాన్ని చూపించి అక్కడ త్రవ్వమని చెప్పారు. అక్కడ త్రవ్వగా అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఇటుకలు కనబడతాయి. తర్వాత ఆ ఎగువ పైన ఒక వెడల్పు రాయి కనిపించింట. మరి ఆ రాయి తీసి బండం తొలగించి క్రింద ఒక సందులా కనపడితే ఆ సందులోకి పోతే అక్కడ 4 దీపాలు వెలుగుతున్నాయి. కింద ఆ స్థానంలో దీపాలు నిత్యం వెలుగుతున్నాయట. మరి ఆ సొరంగం ద్వారా ముందుకు పోయేటప్పటికి ఒక భూగృహం కూడా కనబడింది. అక్కడ గోముఖము, కర్రపల్ల, జపమాల అంటే తపస్సు చేసుకునేటువంటి ఆ సామగ్రి అంతా కూడా అక్కడ కనబడింది. అప్పుడు ఆ ఖండోబా దేవుడు ఆవేశించినటువంటి వ్యక్తి చెప్పాట, ఈ బాలుడు 12 సంవత్సరాలు ఈ భూగృహంలో తపస్సు చేశాడని షిరిడి ప్రజలకు చెప్పారట. అంటే మొట్టమొదట బాబా గారు 16 ఏళ్ల వయసుగా కనబడ్డాడు. 12 సంవత్సరాలు భూగృహంలో తపస్సు చేశారంట. అంటే 16 - 12 సంవత్సరాలు అంటే 4 సంవత్సరాలకే భూగృహంలో ఉన్నాడు. మరి బాబా ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన తల్లిదండ్రులుగా పుట్టారా? మనలాగా జన్మనెత్తారా? ఈ రోజు ప్రపంచమంతా ఆయన ప్రశ్నిస్తున్నారు, ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఆయన సాక్షాత్ పరబ్రహ్మ. ఆయన 4 సంవత్సరాలకే ఆయన భూగృహంలో కనబడి ప్రకటనమై షిరిడి ప్రజలకే కాగా మన యావత్ ప్రపంచమంతా కూడా ఈ విషయం గ్రహించాలి, కళ్ళు తెరుచుకోవాలి. ఆయన పరమాత్మ ప్రకటనమయ్యారు. ఆయనే ఆ బాబా గారే ఒకానొక సందర్భంలో అంటారు, మీ వయస్సు ఎంత అని అంటే బాబా గారు అంటారు, నా వయస్సు 1,00,000 సంవత్సరాలు అన్నాడు. 1,00,000 సంవత్సరాలు అని చెప్పాడు. 1,00,000 సంవత్సరాలు ఏ మానవుడికైనా ఉంటుందా? కేవలం పరమాత్మే అలాంటి మాటలు అనేదండి విషయం గ్రహించాలి. కాబట్టి బాబా ఎక్కడ మనలాగా జన్మించలేదు. ఆయన వేపచెట్టు అప్పుడు ఏమన్నారంటే, ఈ షిరిడి ప్రజలు ఈ విధంగా చేసి చెప్తున్నారు కాబట్టి మనకి మాయ కల్పించేందుకు బాబా గారు ఏం చెప్పారంటే, ఆ స్థానాన్ని మా గురువు గారు ఇక్కడ పూజ చేసుకున్నారు, తపస్సు చేశారని తాను మీద చెప్పుకోకుండా, ఇది నా గురుస్థానము కాబట్టి దీన్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయకండి, దీన్ని యథావిధంగా పూడ్చివేయండి అని చెప్పారట బాబా గారు. షిరిడి ప్రజలు అలాగే చేశారు. నిజానికి బాబా గారి యొక్క గురుస్థానం కాదు, బాబా గారి జన్మస్థానం అంటే ప్రతి వాళ్ళు గురుస్థానం అని చెప్పాలి. ఇది ముఖ్యమైనటువంటి విషయము. ఇది ప్రతి వారు చెప్పవలసిన విషయం. గురుస్థానమే బాబా గారి జన్మస్థానం అనే విషయం కూడా గ్రహించాలి. కాబట్టి ఈ ప్రకటనమయ్యారే తప్ప బాబా గారు ఎక్కడా కూడా పుట్టలేదు. ఇదే బాబా గారు వేప చెట్టు కింద మొట్టమొదటిసారిగా మాట్లాడారు. అది కూడా సందర్భం చూసి ఇది తవ్వించడం ద్వారా మాయ కప్పడం కోసం అనే విషయం. ఈ బాబా గారే తర్వాత ఆయన మామిడి చెట్టు కింద మరి ఆయన కూర్చొని ఉన్నప్పుడు చాంద్ పాటీలు వచ్చినప్పుడు ఆయన చెప్తాడు, ఏమిటి ఏం వెతుకుతున్నావు అంటే, గుర్రం పోయిందంటే ఆ పక్క నుంచి తెచ్చుకోపో అని చెప్తారు బాబా గారు. అంటే నిజానికి వెళ్తే గుర్రం ఉంటుంది అక్కడ. గుర్రం తీసుకుని వచ్చినప్పుడు బాబా ఏం చెప్తారంటే, అప్పుడు ఆయన మాట్లాడారు, అంటే ఫలము ఇవ్వటానికి సిద్ధపడ్డారు. ఏది అడిగినా కూడా ఫలం ఇచ్చేందుకు సిద్ధపెట్టారు. అలాంటి బాబా మరి ఆయన సాక్షాత్తు పరమాత్మ అయినప్పటికీ కూడా మరి ఆయన సాధకుడుగా పూర్తి చేసుకుని అక్కడ ఫలం ఇవ్వటానికి మామిడి చెట్టు కింద కనబడి ఫలం ఇచ్చాడు కదా. మరి మామూలు మానవుడిగా ప్రవర్తించారంటే ఒక పరమాత్ముడు నిరాకార స్వరూపుడు మరి సాకార రూపం దాల్చి ఒక కారణము చేత షిరిడీకి రావాలి కాబట్టే ఆ చాంద్ పాటిల ద్వారా షిరిడీకి వచ్చి ద్వారకామాయిలో కూర్చుని ప్రజలకు నేడు ఫలాలను ఇస్తున్నాడు ఆ పరమాత్మ సాయి అనే విషయం కూడా గ్రహించాలి. తర్వాత 3 వసతి గృహాలు ఉన్నాయి మన షిరిడీలో. అది వేప చెట్టు చుట్టూ ఉన్న స్థలాన్ని వినాయక్ సాటే అనే అతను ఒక భక్తుడు కట్టించాడు కాబట్టి దాని పేరు సాటేవాడ అని పెట్టారు. అప్పట్లో షిరిడీకి మొట్టమొదటి వసతి గృహం అదే. ఈ రోజు మనం ఎంతోమంది అనేక రకమైనటువంటి ఇవి చూస్తున్నాం, కానీ మొట్టమొదటి సాటేవాడ అదే. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దీక్షిత్ అనే మరో భక్తుడు కట్టించాడు. ఆయన తన రైలు ప్రమాదంలో కాలుకుంటూ తను రావటం వలన షిరిడీకి వెళ్ళడం జరుగుతుంది. బాబాను దర్శించుకున్న తర్వాత అక్కడే
ఉండిపోవాలనే ఉద్దేశంతో దీక్షితవాడని నిర్మించడం జరిగింది. అలాగే బూటి అనే మరొక భక్తుడు బాబా యొక్క సమాధి స్థలంగా ఆయన ఒక బూటివాడని పెద్ద భవనాన్ని నిర్మిస్తాడు బాబా యొక్క ఆజ్ఞ చేత. ఈరోజు బాబా గారి యొక్క సమాధి ఆ బూటివాడలోనే ఉందని చెప్పిన విషయం గ్రహించాలి. తర్వాత సచ్చరిత్ర 5వ అధ్యాయము, పెళ్లి వారితో కలిసి బాబా షిరిడీకి రావటం. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అనే గ్రామం ఉంది. అక్కడ మొహమ్మదుడు ఉన్నాడు, అతని పేరు చాంద్ పాటిల్. అతను ఔరంగాబాద్ పోతూ తన గుర్రం తప్పిపోయింది. మరి ఆయన 2 నెలలకు వెతికినా కూడా ఆయన కనబడలేదు. ఆయన భుజం మీద జీను వేసుకుని వెళ్తున్నట్ట మరి ఆ ఔరంగాబాద్కు ధూప్ గ్రామం బయలుదేరి అక్కడ 9 మైళ్ళు నడిచిన తర్వాత ఒక మామిడి చెట్టు కింద ఒక వింత పురుషుడు కనబడ్డట్ట ఆయనకి. ఆయన తల మీద టోపీ పెట్టుకున్నట్ట, చొక్కా వేసుకున్నాడు, పొడవైంది, మరి సటాకా పెట్టుకున్నట్ట, చిలుము తాగుతూ. ఆయన చాంద్ పాటిల్ పిలిచాట, ఇక్కడ రా, చాంద్ పాటిల్ ఇలా రా అని పిలిచి ఏమంటాడంటే చిలుము త్రాగి కొంచెంసేపు విశ్రాంతి తీసుకో అంటట. మరి ఆయనేమో ఒక పక్కన నా గుర్రం పోయిందని ఆయన బాధపడుతున్నాడు. బాబా గారు చాలా కూలుగా తీసుకుని ఇగో ఇక్కడ చిలుము తాగంటట. అప్పుడు ఆ భుజం మీద ఉన్న జీని చూసి అడుగుతాట, బాబా ఏంటిది అంటే నేను పోగొట్టుకున్నటువంటి గుర్రంది అని చెప్తారు అప్పుడు చాంద్ పాటిల్. అప్పుడు పక్కనే కాలువ ఉంది, పోయి వెతుక్కో అని చెప్తే నిజానికి ఆ కాలువ దగ్గర గుర్రం ఉంది. బాబా యొక్క సర్వజ్ఞత అక్కడ ప్రకటనమైంది మనకి. అయితే ఆ ఫకీర్ సామాన్యమైనటువంటి మానవుడు కాదని ఆ ఒక పెద్ద శుద్ధ పురుషుడు అనేటువంటి విషయం చాంద్ పాటిల్ గ్రహిస్తాడు. ఇప్పుడు గుర్రం తీసుకుని వచ్చిన తర్వాత అక్కడ చిలుము తాగడానికి సిద్ధమై ఉంటాడు. మరి ఈ ఫకీర్ ఏం చేస్తాడు, అక్కడ సటాకాను గుడ్డను అక్కడ చిలుము వెలిగించడానికి నిప్పు, అలాగే గుడ్డను తడపడానికి నీరు, ఈ 2 కూడా కావాల్సి వచ్చాయి. మరి ఫకీర్ ఏం చేశాట, తన చేతిలో ఉన్నటువంటి సటాకాను భూమి మీద కొట్టంగానే భూమిలో నుంచి నిప్పు వచ్చింది, అలాగే నీరు వచ్చింట. దాని ద్వారా ఆయన చిలుము వెలిగించారు. అంటే పంచభూతాలను స్వాధీనం చేసుకున్నటువంటి పరమాత్మకే సాధ్యమవుతుంది, సద్గురు సాయికే సాధ్యం అనే విషయం గ్రహించాలి. అనువనువున పరమాత్మ అనేటువంటి విషయం మనం గ్రహించాలి, సచ్చరిత్రలోని విషయం. కాబట్టి చాంద్ పాటిల్ ఆశ్చర్యం చెంది ఆ ఫకీర్ని తన ఇంటికి తెచ్చుకుంటాడు. కొన్నాళ్ళు ఉన్న తర్వాత అతని భార్య తమ్ముడి కొడుకు వివాహం షిరిడీలో ఏర్పాటు జరగటం వల్ల వాళ్ళు షిరిడీ గ్రామం బయలుదేరుతుంటే మరి ఫకీర్ కూడా ఆ వివాహం వీళ్ళ వెంట బయలుదేరి ఆ వివాహం అయిపోయాను కూడా వాళ్ళందరి కుటుంబీకులు వెనకొచ్చేస్తారు. కానీ బాబా మన ఫకీర్ మటుకు ఆ షిరిడీలోనే ఉండిపోయారట. మరి సాయిబాబాకి సాయి అనే నామం ఎట్లా వచ్చిందనే విషయం చెప్పబడడం జరిగింది. మరి ఇక్కడ వీరు పెళ్లికి వెళ్ళినప్పుడు ఒక బండిలో వెళ్ళినప్పుడు అక్కడ ఖండోబా మందిరం దగ్గర దిగుతారు వీళ్ళందరూ కూడా. మరి ఖండోబా ఆలయంకి అంకిత భక్తులు మన భక్త మహల్సాపతి అనినిత్యం కూడా మరి ఖండోబా దేవుడికి ఎప్పుడు కూడా పూజ చేస్తుంటాడు, చాలా భక్తి శ్రద్ధతో చేస్తుంటాడు, మైమరిచిపోతుంటాడు. అలాంటి సమయంలో ఆ బండి ఆగంగానే ఆయన ఇలా చూడంగానే అందరికన్నా దృష్టి ఆ ఫకీర్ మీద పడుతుంటా. ఆయన పరుగున వచ్చి ఆ ఫకీర్ని చూసి రండి సాయి అని పిలిచాట. అంటే అప్పటి వరకు నామ రూప రహితుడగినటువంటి పరమాత్మకి సాయి అనే నామం ఎవరు పెట్టారు అంటే సాక్షాత్ ఖండోబా పరమాత్ముడే ఆ నామకరణం చేసింది సాయినాథుడికి. అప్పుడు ఆయన భగవంతుడు ఆ నామం ఇచ్చాడు కాబట్టి దాన్ని ఆమోదించారు. ఈరోజు మనందరం కూడా సాయిబాబా అని అనుకుంటున్నాం. అలాగే ఇతర యోగితో సహవాసం ఏ విధంగా ఉందంటే ఒక స్వచ్ఛమైన యోగియే మరొక స్వచ్ఛమైన యోగిని గమనిస్తాడని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇప్పుడు దేవిదాస్ అనే యోగి ఉండేవాట, షిరిడిలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉండేవాట. అతనితో బాబాకి సాంగత్యం ఏర్పడింది. అలాగే ఒక జానకి దాస్ అనే మరొక గొప్ప యోగి కూడా ఉండేవాడు. అతను కూడా బాబా గారితో కలుస్తూ ఉండేవారు. అలాగే పుణతంబే నుంచి ఒక వైశ్య యోగి కూడా షిరిడీకి వస్తూ ఉండేవాడు. అతని పేరు గంగాగిరి. అతను బాబా ఒకసారి వచ్చినప్పుడు ఆయన భుజాల మీద స్వయంగా నీళ్ళని కుండలో పోసుకుని మోసుకుంటూ వస్తుంటే ఆయన అంటట అక్కడ షిరిడీ ప్రజలతో, ఈ మని ఇచ్చడుండ్రుచేట ఈ షిరిడీ పుణ్యక్షేత్రమైనది, ఈనాడు కుండలతో నీళ్లు మోస్తున్నాడు, కానీ ఇతడు సామాన్య మానవుడు కాడు, ఈ నేల నిజంగా పుణ్యం చేసుకున్నది, కనుకనే సాయిబాబా అనే ఈ మణిని రాబట్టుకోగలిగినటువంటి ఒక గొప్ప విషయం ఆ గంగాగిరి చెప్పారు. అలాగే ఏవల అనే గ్రామం ఉంది. అక్కడ ఆనందరావు అనే ఒక యోగి పుంగవుడు ఉండేవాడు. ఆయన అక్కల్కోట మహారాజు గారి శిష్యుడు. ఆయన కూడా ఒకసారి సాయిబాబాను చూసి అంటారట, ఈయన ఒక అమూల్యమైన రత్నము, సామాన్య మానవుని వలె కనిపించినప్పటికీ కూడా ఈయన మామూలు రాయి వంటి వారు కాదు, ఈయన ఒక అమూల్యమైన వజ్రము, ముందు ముందు మీకే ఈ సంగతి తెలుస్తుందనే విషయం కూడా ఆయన చెప్పడం జరిగింది. తర్వాత బాబా యొక్క దుస్తులు, వారి నిత్యకృత్యాలు. ఆయన బాబా గారు యవనంలో ఆయన జుట్టు పెంచుకునేవాడట, పహలవాళ్ళ దుస్తులు వేసుకుని ఉండేవాడట. ఆయన ఎప్పుడు కూడా 3 మైళ్ళ దూరం స్వయంగా నడుచుకుంటూ వెళ్తూ ఆయన రహతా వరకు వెళ్ళి
వారి స్వయంగా బంతి, గన్నేరు ఇలాంటి మొక్కలను తెంచుకుని వచ్చి వారే స్వయంగా నేలను చదును చేసి ఆయన నీళ్లను పోసి ఒక్కరే స్వతంత్రంగా ఆయన ఒక్కడే చేసి ఆ మొత్తం ఆ నేలంతా చక్కగా చేశారట ఆయన. అలాగే ఆ సమయంలోనే వామన్ తాత అనే కుమ్మరిని బాబా అతని చేత కాల్చని 2 పచ్చి కుండలు తెప్పించుకునేవారట. బాబాయే స్వయంగా బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడి ఆ కుండలో పోసుకుని ఆ భుజం మీద పెట్టుకుని ఆ మొక్కలకి స్వయంగా సాక్షాత్ పరమాత్ముడే నీళ్లు పోసేట. ఆ కుండలన్నీ సాయంత్రం కల్లా వేప చెట్టుకు బోర్లించగానే అవి కాల్చని వగుడు చేత వెంటనే ముక్కలైపోయాట. మరి కాల్చినవైతే అవి అలా కాదు, ఎందుకు మరి అలా కాల్చిన తీసుకోవచ్చు కదా అని మనం ప్రశ్న వేసుకుంటే ఇందాక చెప్పినటువంటి వామన్ తాత్య అనే వాడు పేదరికంలో ఉన్నటువంటి వాడు, అతని జీవనం గడవట్లేదు. అటువంటి సమర్థులకు సాయినాథుడు అతని జీవనం గడవాలనే ఉద్దేశంతో ఆయనకు నష్టపోయిన ప్రతిరోజు కాల్చయ కుండల్ని తప్పించుకొని ఆ మన్నాడు పైగిలిపోగానే మరో కొత్త కుండ కొన్ని ఆయనకు డబ్బులు ఇవ్వటం ద్వారా ఆయన జీవనం గడిచింది. అలాంటి సాక్షాత్ పరమాత్ముడు మన సాయినాథుడు అనే విషయం కూడా గ్రహించాలి. అంటే జీవనోపాధికి సహాయం చేసినటువంటి పరమాత్మ ఆయన. అలా 3 సంవత్సరాలు గడిచాయట. ఆ విధంగా తోటను పెంచి అక్కడ ఒక పూల తోట వేశాడు. ఆ స్వయంగా వారే ఆ పూల తోటను వేశారు కాబట్టి ఈరోజు ఆ సమాధి మందిరం అక్కడే మనం షిరిడిలో దర్శించుకోవచ్చు. తర్వాత వేప చెట్టు కింద ఉన్నటువంటి పాదుకల వృత్తాంతం గురించి అక్కలకోట మహారాజు గారి భక్తులు బాయా కృష్ణాజీ అలీ బాక్కర్ అని ఉండేవాడు. అతను ఏం చేశాడంటే అక్కలకోట మహారాజు గారి చిత్రపటాన్ని కూడా ఎప్పుడు పూజిస్తుండేవాడు. అతను ఒకసారి షోలాపూర్కి వచ్చి అక్కల్కోట గ్రామానికి పోవాలనుకున్నప్పుడు అయితే అక్కడ జ్ఞాపకార్థంగా పాదుకలను దర్శించుకోవాలని బయలుదేరుతాడు. అయితే అతను పోక మునిపే అతనికి ఒక స్వప్నం వస్తుంది. అక్కల్కోట మహారాజు గారు కనబడి ఏమంటాడంటే, ప్రస్తుతం నా నివాసం షిరిడియే, అచ్చట పోయి నువ్వు పూజ చేసుకో అని చెప్తాడు అక్కల్కోట మహారాజు. అయితే ఆయన వెంటనే అక్కడికోట వెళ్ళటం మార్చుకొని బాయాజీ కృష్ణాజీ షిరిడికి వస్తాడు. బాబాను పూజించి అచ్చటే 6 నెలలు ఉంటాట ఆ భక్తుడు. మరి అక్కలకోట మహారాజు గారి భక్తులు అంటే అందరూ ఒకటే, మన భేదభావంతో చూస్తున్నాం కాబట్టి పరమాత్మ ఒక్కడే అనే విషయం కూడా గ్రహించాలి. దీని జ్ఞాపకార్థంగా ఆయన పాదుకలను కూడా అక్కడ చేయించారు. అది శ్రావణ మాసంలో వేప చెట్టు కింద ప్రతిష్ఠించబడింది. 1834 అనగా 1912 సంవత్సరంలో ఇది జరిగింది. దాదా కేల్కర్, ఉపాసని బాబా అని వారు కూడా దాని పూజను శాస్త్రోక్తంగా చేయడం జరిగింది. తర్వాత మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ బాబా గారి జీవితంలో మార్పు. ఇక్కడ చాలా గొప్ప విషయం, షిరిడి గ్రామంలో కుస్తీలు పట్టడం అనేటువంటి ఒక ఆచారం కలిగిందన్నమాట. అందులో మొహియుద్దీన్ తాంబోలి అనే అతడు బాగా ఎప్పుడు కూడా కుస్తీలో చాలా నైపుణ్యుడు. అతను ఒకసారి బాబా గారికి అతనికి ఇద్దరి మధ్య ఒక చిన్న భేదంలాగా ఏర్పడి వాళ్ళిద్దరు కుస్తీ పట్టారట. పడితే బాబా గారు ఓడిపోయారట. చిత్రం మనకేమనిపిస్తుందంటే ఇది సామాన్యంగా అనిపిస్తుంది, కానీ ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే నిజానికి మొహియుద్దీన్ అనే అతను వాడు బాబా గారి రాకముందు షిరిడి గ్రామంలో ఎంతో పేరు సంపాదించుకున్నాడు. ఆయన తాయెత్తులు ఇస్తుండేవాడు. చాలా తద్వారా అనేక మంది కూడా నివారణ జరిగింది. అలాంటి సమయంలో మన సద్గురు సాయి షిరిడీకి ప్రవేశించడం ద్వారా ఆ షిరిడీ ప్రజలు ఆయన దగ్గర వెళ్ళటం మానేసి బాబా గారి దగ్గర రావటం చూసి ఆయనకు అసూయ, ఈర్ష్య కలిగింది. ఆ మొహియుద్దీన్కి కలగటం వలన బాబా గారు సమర్థత కలిగిన వారు కాబట్టి అది గమనించి అతని మనసులో ఉన్నటువంటి అసూయ, ద్వేషం పోవాలి అంటే అతను ఈ కుస్తీలో గెలిస్తే అతను ఆనందపడి ద్వేషం పెంచుకోడు అనే ఉద్దేశంతో కావాలని మన పరమాత్మ సాయి ఓడిపోయి జనాలకి నిదర్శనం చేశారే తప్ప ఆయనకు ఓటమి అనేది ఎక్కడి లేదు. అలాంటి పరమాత్మ ఆయన ద్వేషం తొలగించాడు. మామూలుగా ఒక సామాన్యు వల్లే ఆయన దుస్తులు అవన్నీ కూడా విధానాన్ని మార్చుకొని బాబా గారు వారే షిరిడి గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయారు. తర్వాత ఆ మొహియుద్దీన్కి తర్వాత తన మనసులోని అన్ని కూడా మిగతా అటువంటి ద్వేషాలు అన్నీ కూడా పోవటం వలన అతను కొన్నాళ్ళకి ఆయనంత ఆయనే వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఇందులో ఉన్నటువంటి విషయం ముఖ్యమైనటువంటి గ్రహించాలి. అలాగే బాబా గారు ఎప్పుడు కూడా జనులతో కలిసి తిరుగుతూ ఉండేవారు కాదు. ఎప్పుడు కూడా తమంతట తాము ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవారు కూడా కాదు. అడిగిన దానికే ఎప్పుడు జవాబు చెప్తూ ఉండేవారట బాబా గారు. అయితే బాబా గారు ఒక్కొక్కసారి నీమ్గామ్కి వెళ్తూ ఉండేవారు.
ఎందుకంటే అక్కడ డెంగ్లే అనే ఒక భక్తుడు ఉండేవారు. ఆయనకి భక్తుల మీద ప్రేమ గల కుటుంబం అంటే ఆయనకి ఇష్టము కాబట్టి ప్రేమ ఎక్కడుందో అక్కడ పరిగెడతాడు బాబా అనేటువంటి విషయం గ్రహించాలి. స్వయంగా వారే ఆ నిమ్గాంకి వెళ్ళి వారి యొక్క యోగక్షేమాన్ని కనుక్కుంటూ ఉండేవాడు. అలాగే ఇక్కడ అతనికి తమ్ముడు డెంగ్లే తమ్ముడు నానాసాహెబ్ ఉండేవాడు. అతనికి రెండవ వివాహం అయినప్పటికీ కూడా మరి సంతానం లేకపోవడం చేత బాబా గారి అనుగ్రహం చేత వారికి సంతానం కలిగింది. అప్పటి నుంచి ఆ బాబా యొక్క లీలని గమనించి షిరిడి ప్రజలు తండోపతండాలుగా బాబా గారి దగ్గరకు వస్తూ వెళ్తుండేవారనే విషయం గ్రహించాలి. బాబా గారు రాత్రి అందు పాడుపడినటువంటి మసీదులో ఉండేవారట. ఆయన పొగ పీల్చడానికి చిలుం గొట్ట, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కఫని, తలగుడ్డ ఎల్లప్పుడూ దగ్గరుంచుకునేవారు. సటాక చేతికర్ర మాత్రమే. అప్పట్లో ఆయనకున్నటువంటి సామాన్లు ఇవే తప్ప వేరే ఏమీ లేదు. తమ దుస్తులను వారే వారం తరబడకుండా ఉతుక్కోకుండా ఉండేవారట. అసలు వారు ఎప్పుడు కూడా చెప్పులు వేసుకోలేదు. ఆయన ఆ విషయం చలిని కాల్చుకునేట మటుకు ఎప్పుడు కూడా ధుని ఎదుర్కొన్న కూర్చునేవారు ఆ బాబా గారు కూడా. ఆ ధునిలో కూడా అహంకారాన్ని, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేస్తూ ఎప్పుడు కూడా అల్లాయే యజమాని అని పలుకుతుండేవాడు బాబా గారు. తర్వాత నీళ్లను నూనెగా మార్చడం అనే విషయం ఇది ఒక గొప్ప అద్భుతమైన లీల. సాయిబాబా గారికి దీపములంటే చాలా ఇష్టం. అయితే ఆయన ఎప్పుడు కూడా మరి నూనె కావాలని విక్రయ షావుకారుల దగ్గర వెళ్ళి ఆ నూనెని అడిగి తెచ్చి మసీదులో రాత్రిపూట వెలిగిస్తుండేవారు బాబా గారు. ఒకసారి ఏమైందంటే ఈ దుకాణదారులందరూ కూడా కూడబట్టుకుని ఇక వారికి నూనె ఇవ్వద్దు, మనం ఎందుకు ఇవ్వాలనే ఆలోచన కానీ నూనె ఇవ్వరు. ఒకసారి బాబా ఎవరి మీద ఆధారపడేవారు కాదు, స్వతంత్రులు. అయితే వారు ఏమి అనకుండా, వాళ్ళని ఎవరిని ఒక మాట అనకుండా వచ్చి వారు దీపాలలో వట్టి నీళ్లతో ప్రమిదలు నింపి ఆయన దీపాలను వెలిగించారు. అయితే అది చాటు నుంచి చూసినటువంటి షావుకారులందరూ కూడా ఆనందపడ్డారట. ఏంటి ఇంత గొప్ప మహాత్ముడు, ఈయనను అనవసరంగా మనం నూనె ఇవ్వలేదని. దీనిలోని అంతరార్థం ఏం గ్రహించాలంటే బాబా గారికి నిజంగా నూనె షావుకారుల దగ్గర వెళ్ళి అడిగి తీసుకోవటం ఎవరి కోసం అంటే తన కోసం కాదు, షావుకారులకి సేవ చేయించుకునేందుకు. వారి సేవ చేయటం వల్ల మసీదులో దీపాలు వెలిగించడం ద్వారా వారి యొక్క కర్మలు, పాపాలు అన్నీ కూడా పోవాలని సదుద్దేశంతో వారికి సేవ కల్పించడానికి బాబా గారు నిర్ణయించినటువంటి విషయం అది. అలాగే సత్యాన్ని అంటపెట్టుకుని ఉండాలి, నూనె ఉండి లేదు అని చెప్పకూడదనే ఉద్దేశంతో కూడా బాబా గారు చెప్పినటువంటి విషయం. అలాగే బాబా చెప్తాడు, జలంలో, ప్రకాశంలో, మ్రానులలో అన్నిటిలో ఆయననే ఉన్నారని చెప్పడానికి ఆయన విభూది. మరి అలాంటి పరమాత్ముడు మరి నూనెలోనే ఉంటాడా? కాదు, జలంలో కూడా ఉన్నారు అనేటువంటి నిరూపించడానికే ఒక జలంతో నింపిన ప్రమిదల ద్వారా ఆయన వెలిగించి చూపించాడు పరమాత్మ సాయి అనే విషయం గ్రహించాలి. తర్వాత జౌహర్ అలీ అనే కపట గురు. మరి ఈ జౌహర్ అలీ అనే ఒక ఫకీర్ ఉండేవాడు. అతను శిష్యులతో కలిసి రహతాకు వచ్చాట. ఆయన ఏం చేశాడంటే వీరభద్ర మందిరం దగ్గర కూర్చొని అక్కడ ఎప్పుడు కూడా ఆ స్థలంలో దిగేవారు. ఆ సమయంలో ఏంటంటే ఆయన వీరభద్ర మందిరం దగ్గర ఈద్గా అనే ఒక గోడను కూడా నిర్మించాడు. మరి ఈద్ ఉల్ ఫితర్ పండుగ రోజున మహమ్మద్ అందరూ కూడా అక్కడ ప్రార్థించుకుంటుండేవారు ఈ ఈద్గా అనే గోడ దగ్గర. అయితే ఈ విషయంలో వివాదం జరిగి ఘర్షణ కూడా దారితీసింది. మరి జౌహర్ అలీ రహతా విడిచి షిరిడీకి చేరట. బాబాతో మసీదు నందు ఉండసాగారు కొన్ని రోజులు. బాబా ఆయన చీపి మాటలు చెప్తూ ఉండేవాడు జౌహర్ అలీ. అయితే బాబాని తన శిష్యుడిగా చెప్పుకున్నాడు ఈ జౌహర్ అలీ. అందుకు బాబా ఎటువంటి అడ్డు చెప్పలేత శిష్యుల వరే ఆయన ప్రవర్తించారట, శిష్యుల వరే ఉన్నారు ఆయన. మరి షిరిడిలోని సాయి భక్తులు బాబా ఆ విధంగా షిరిడిలోని సాయి భక్తులకు బాబా ఆ విధంగా రహతాలా ఉండటం ఎంత మాత్రం ఇష్టం లేదు. మరి ఆయనేమో గురువు అంటున్నాడు, ఈయనేమో శిష్యుడుగానే బాబా గారు స్వీకరించి ఆయన ఏం చెప్తే ఆ పనులు చేస్తూ ఉన్నారట మన బాబా గారు. అయితే వారందరూ కలిసి సాయిబాబాను తెచ్చుకోవాలని షిరిడి నుంచి రహతాకు వెళ్తారు. వెళ్ళి బాబాని అడుగుతారు. అక్కడ ఉన్న అందరూ వచ్చి, బాబా మీరు దయచేసి ఇక్కడికి రండి అంటే బాబా అంటారు, ఆ జౌహర్ అలీ చాలా కోపిష్టి, ఆయన వచ్చే లోపల మీరు వెళ్ళిపోండి లేదా తిడతారని. తర్వాత ఈలోగానే జౌహర్ అలీ వచ్చి జరిగిన సంఘటన చూసి ఆయన వీళ్ళ మీద షిరిడి జనుల మీద కోపిస్తారట, మీరు ఏంటి బాబాను తీసుకెళ్తున్నారని. అప్పుడు అక్కడ కొంతసేపు వాదోపవాదం జరిగిన తర్వాత గురు శిష్యులిద్దరు కూడా మాట్లాడుకుని వారిద్దరూ కలిసి షిరిడీకి వస్తాడు. అయితే షిరిడీకి చేరిన తర్వాత కొన్ని దినాలకు ఏమవుతుందంటే దేవిదాస్ అనే మరొక గొప్ప భక్తుడు అక్కడ
అక్కడ రావడం జరుగుతుంది. మరి అక్కడ జరిగిన విషయం గ్రహించి ఆ దేవిదాసు మరి ఆ జవహర్ అలీతో మాట్లాడడం జరిగి అతని జ్ఞాని వల్లే అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు తెలుసుకుని మిగతా జనాల ద్వారా అతని మద్దతు తీసుకోవడం జరిగి ఇద్దరి మధ్య కూడా వాదం జరిగి జవహర్ అలీ ఆ దేవిదాస్ చేతిలో చిత్తుగా ఓడిపోతాడు. అప్పుడు ఆయన తన అక్కడ షిరిడి వదిలేసి వేరే గ్రామంకి వెళ్ళిపోతాడు. ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే పూర్ణ జ్ఞాని అయినటువంటి సాయిబాబా గారు మరి ఒక కపట గురువు వచ్చి నేను గురువుని నువ్వు శిష్యుడివి అని చెప్పినప్పటికీ కూడా సాయిబాబా శిష్య ధర్మాన్ని పాటించాడు. గురువు ఎలాంటి వాడు అనేది కాకుండా శిష్యుడు ఏ విధంగా ఉండాలి, ఎలా మనం మెలగాలి అని ఆయన ఎక్కడా కూడా అహంకారం చూపకుండా ఒక శిష్యుడిలాగా ప్రవర్తించాడు. గురువు యొక్క లోపం శిష్యుడికి తెలిసినప్పటికీ కూడా ఆయన శిష్యుడి ధర్మాన్ని పాటించారు. అలాగే ఈ సంఘటన ఏ ధర్మంలో కూడా ఏ బంధంలో కూడా భార్యాభర్తలే కానీ తల్లిదండ్రులే కానీ మరి ఇతర బంధాల్లో కూడా మనం దీన్ని గ్రహించాలి. ఎవరి ధర్మాన్ని వాళ్ళు చేస్తూ ఉండాలి. అది సమయానుకూలంగా దైవానుగ్రహం వల్ల ఎప్పుడు విడిపోతుందో అప్పుడో విడిపోతుంది. అలాగే ఈ జవహర్ అలీ కథలో కూడా జరగటం జరిగింది. అప్పుడు తర్వాత ఆయన చిత్తుగా ఓడిపోవడం వల్ల షిరిడీ గ్రామాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత షిరిడీ ప్రజలందరూ కూడా యథావిధంగా బాబా గారి దగ్గరే ఉండటం జరిగింది. ఈ 6వ అధ్యాయం కూడా ముఖ్యంగా ఏంటంటే ఉరుసోత్సవం గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ కోపరగాంలో ఈ గోపాలరావు గుండెని అతనున్నాడు. అతను బాబా భక్తుడు. అతనికి 3 భార్యలు ఉన్నప్పటికీ కూడా మరి సంతానం లేదు. మరి బాబా యొక్క ఆశీర్వాదం చేత అతని కొడుకు పుట్టడం జరిగిందన్నమాట. మరి ఆయన ఆనంద సమయంలో ఉరుసోత్సవం చేయాలనుకుంటాడు. అదే సమయం మరి ఉత్సవం చేయాలని అనుకుంటాడు అనమాట. తన ఆలోచనలు తాచా కోటల మీద మరి ఇతర భక్తులతో చెప్పడం జరుగుతుంది. మరి బాబా యొక్క అనుమతి పొందుతారు. వారు ఉత్సవం బాబాగా చేయమని ఆశీర్వదించడం జరుగుతుంది. మరి ఉత్సవం శ్రీరామనవమి చేయడానికి నిశ్చయించుకున్నారు ఇద్దరు కూడా. అంటే వారి యొక్క ఉద్దేశం ఏంటంటే హిందూ మహమ్మదీయుల సమైక్యత భావన కోసం ఉత్సవం అలా జరగడం జరిగిందన్నమాట. తర్వాత గోపాలరావు గుండుకి మరొక మిత్రుడు ఉంటాడు. అతని పేరు దాము అన్న. అతనికి కూడా ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ కూడా సంతానం ఉండదు. మరి బాబా గారి యొక్క ఆశీర్వచనం చేత వారికి కూడా పుత్ర సంతానం కలుగుతుంది. మరి అప్పుడు ఈ ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయించాడు ఆ గోపాలరావు అతన్ని పురమాయించి ఆ ఉత్సవం కోసమని. అలాగే నానాసాహెబ్ నిమోన్కర్ అండ్ నగేష్ జెండా కూడా ఒకటి తెప్పించారు. ఈ 2 జెండాలను ఈ ఉత్సవం సమయంలో మసీదుకు 2 వైపులా కూడా పెట్టడం జరుగుతుంది. అది ఈ రోజు కూడా అలాగే జరుగుతుందనే విషయం గ్రహించాలి. తర్వాత అదే సమయంలో చందనోత్సవం కూడా ప్రారంభించడం జరిగింది. ఆ చందనోత్సవం ఏంటంటే పళ్ళెల్లో చందన ముద్దను తీసుకొచ్చి ఆ సాయంత్రం ఊరేగింపుతో తీసుకొచ్చి నింబారుకి అద్దడం జరుగుతుంది అన్నమాట. దాని చందనోత్సవం అంటే ఒకే రోజున ఉత్సవం చందనోత్సవం కూడా శ్రీరామనవమి పండుగ రోజు జరుగుతుంది. అయితే ఈ శ్రీరామనవమి ఉత్సవంగా మారిన వైభవం గురించి చెప్పారు ఇక్కడ. 1897 నుంచి 90 వరకు కూడా ఈ శ్రీరామనవమి చాలా వైభవంగా జరుగుతూ వచ్చింది. ఆ సమయంలో కృష్ణారావు జాగేశ్వర్ భీష్మ అనేతడు అక్కడికి రావడం జరుగుతుంది. మరి అతను ఏం చేస్తాడంటే ఒకసారి కాకాజు మహాజని పూజా పరికరంతో వెళ్తున్నప్పుడు మరి భీష్మకు ఒక కొత్త ఆలోచన వస్తుంటా. ఏమని అంటే ఈరోజు మనము ఈ ఉత్సవం శ్రీరామనవమి రోజు చేస్తున్నారు కదా, మరి ఈ దినమునందే రామజనోత్సవం ఎందుకు చేయకూడదు అనేటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. ఆ రామజనోత్సవం కోసమని భీష్మ పురమాయించుకొని బాబాని అడగడం జరుగుతుంది. బాబా గారు దానికి అంగీకరిస్తాడు. కాబట్టి మొట్టమొదట భీష్మ కార్యాన్ని ఆయన దగ్గర ఆ రామజనోత్సవం గురించి ఒక గ్రంథం ఉండడం ద్వారా ఆయన చదవటం ఆ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రసాదం అవన్నీ చేయటం కూడా రాధాకృష్ణమ్మాయి అనే ఆవిడ చేసి అక్కడ జరుగుతుంది. అదే రోజున ఏంటంటే వాళ్ళు ఆ రాధాకృష్ణమ్మాయి ఒక ఊయను తెప్పించుకుని బాబా ఉన్న మసీదులో కట్టడం జరుగుతుందన్నమాట. బాబా మసీదులో ఉన్నప్పుడు ఆయన మరి అందరూ కూడా ఈ పండుగ చేసుకున్న తర్వాత అందరూ కూడా శ్రీరామచంద్రమూర్తికి జైన్ అందరూ ఆనందంతో పరవశించిపోయే సమయంలో ఎక్కడి నుంచో ఆ గులాలు వచ్చి బాబా గారి కళ్ళలో పట్టడం జరుగుతుందన్నమాట. అయితే బాబా బిగ్గరగా అరుస్తాడు. అక్కడ ఏంటంటే ఎప్పుడైనా బాబా కోపిస్తే అది ఆశీర్వాదంగా తీసుకునేవారట షిరిడీ ప్రజలు. మరి ఈ కోపంలో అక్కడ ఉయ్యాల కట్టబడింది కదా, ఆ ఉయ్యాలని ఎవరైనా వారు విరిచేస్తారనే భయంతో రాధాకృష్ణమాయ పోయి ఆ ఉయ్యాలను విప్పమంటే బాబా అంటట దాన్ని విప్పనీయడు. రామదీనం మరణాసు రోజున మరి మరునాడు రోజున
గోపాల కాలోత్సవం కూడా జరగాలనేటువంటి బాబా యొక్క ఉద్దేశం. అంటే శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు కాలాహుండి అనే ఉత్సవం జరిగేది. కాలాహుండి అంటే నల్ల కుండల్లో అటుకులు, పెరుగు, ఉప్పు, కాలం రేలాలు తీసేవారట, దాన్ని కట్టెతో పగలగొట్టేవారట. అప్పుడు కృష్ణ పరమాత్ముడు అక్కడ ఉన్నటువంటి గుల్లపిల్లలంతా కూడా కలిసి తినేవారు. అంటే బాబా శ్రీరామనవమి ఉత్సవంలో శ్రీరామ జన్మోత్సవం ఏ విధంగా ఒక భీష్మ భక్తులకు కలిగి శ్రీరామ జన్మోత్సవం జరిపించారు. మరునాడు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఈ జన్మం గురించి కూడా ఈ కాలాహుండి అనే ఉత్సవం కూడా జరిపించారు. మరి తర్వాత బాబా గారు అది క్రమేపన 1912 సంవత్సరంలో ఇక రాను అనేక మంది ఆ హరికథ చెప్పడం జరుగుతుంలో మార్పు జరిగి చివరికి దాసగను అనే అతన్ని బాబా పర్మనెంట్గా ఆ ఉత్సవం జరిపించేందుకు నియమించారు. తర్వాత 1912 సంవత్సరాల తర్వాత అనేక మంది షిరిడి ప్రజలు ఎక్కువైపోవటం వల్ల సుమారు అప్పుడు మొదట్లో 5,000 నుంచి 7,000 వరకే ఉండేవారు. ఇప్పుడు 75,000 వరకు పెరగటం వల్ల ఆ శ్రీరామనవమి పండుగ చాలా వేడుకగా జరుగుతూ ఉండేది. ఈ రోజు కూడా మరి షిరిడి సంస్థానం వారు శ్రీరామనవోత్సవానికి ఎంతో కన్నుల పండుగ చేస్తున్నారంటే రామ అవతారం ధర్మానికి నిదర్శనం. మరి బాబా గారు కూడా ఆ ధర్మాన్ని ఆచరించాలి, ఆ ధర్మాన్ని పునరుద్ధరింప చేయడానికి ధర్మం ఎప్పుడు కూడా ముందుకు సాగాలనే ఉద్దేశంతో బాబా గారు చేసినటువంటి ఈ ప్రణాళిక అనేటువంటి గ్రహించాలి. తర్వాత మసీదు మరమ్మతులు కూడా చేయడం జరిగింది. బాబా గారు మొదట ఆ మసీదు ఉన్నదాన్ని మరమ్మతులకి అంగీకరించకపోయినప్పటికీ కూడా భక్తుల యొక్క కోరిక మీద చేయడం జరిగింది. ఇంకా చివరి అధ్యాయం 7వ అధ్యాయం తర్వాత బాబా గారి అద్భుత అవతారం అనే విషయం చెప్పారు. నిజానికి బాబా అవతారం ఏంటంటే శుద్ధ ఆనంద చైతన్య స్వరూపమే అని చెప్పాలి తప్ప ఆయన హిందువా మహమ్మదుడియా అనేటువంటి విషయాలు మనము తీసుకోకూడదు. ఆయన శుద్ధానంద చైతన్య స్వరూపులు, సాక్షాత్ పరమాత్ముడు అనే విషయం గ్రహించాలి. ఎందుకంటే అన్ని పండుగలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారు, ఎవరికి భేదం చూపలేదు. హిందువులు ముస్లింలు అనేది ఎవరికి కూడా సమానత్వంతో ఉన్నారు. ఆయన సమానత్వంతో ఉన్నవాడు భగవంతుడికే సాధ్యం తప్ప మరి ఏ ఇతరులు కూడా సాధ్యం కాలేని విషయం గ్రహించాలి. తర్వాత సాయిబాబా గారి వైఖరి. షిరిడి గ్రామంలో మరి బాబా గారు ఏం చేసేవారంటే శని, గణపతి, పార్వతి, శంకర గ్రామ దేవతలు, మారుతి మొదలుగున్న దేవాలన్నీ ఉండేవారట. మరి బాబా గారు తాత్యా పాటిల్ అనే భక్తుల ద్వారా బాబా గారు ఆ దేవాలన్నిటి కూడా పునరుద్ధరింప చేశారు. అంటే అవి పాడైపోతే అవన్నీ కూడా మంచి రెనోవేషన్ చేయించారు ఆయన. అట్లా ఎందుకంటే ఆయన దక్షిణ రూపంగా తీసుకున్నటువంటి ధనాన్ని ఆయన కోసం తీసుకోలేదు. ఇలాంటి మరమ్మతులు చేయడానికి, దేవాలయాన్ని మరమ్మతు చేయడానికి బాబా గారు వినియోగించారనే విషయం గ్రహించాలి. మరి బాబాను దర్శించిన మాత్రాన ప్రజలందరూ కూడా శుభం కలిగేదిట, రోగులందరూ కూడా ఆరోగ్యవంతులు అవుతూ ఉండేవారట. మరి గుడ్డి వారికి దృష్టి వస్తుండేవారట, అలాగే కుంటి వాళ్ళ కాళ్ళు లేని వారికి కాళ్ళు వస్తుండేవారట. ఎప్పుడు కూడా దుని ఎదురుగుండా నిమగ్నమై ఉండేవారు. కొన్నాళ్ళు వారు ఔషధం కూడా ఇచ్చి వారు రోగులని ఆరోగ్యవంతులు చేశారు. తర్వాత ఆయన ధుని వెలిగించడం ద్వారా ధునిలోని ఆ బూడిదనే ఒక ఔషధంగా ఇచ్చి అనేక రోగాలను కూడా తగ్గించినటువంటి పరమాత్మ అనే విషయం కూడా గ్రహించాలి. తర్వాత బాబా యోగాభ్యాసం గురించి చెప్పాలి. ఆయన సకల యోగ ప్రక్రియలు తెలిసినవాడు బాబా గారు అనే విషయం గ్రహించాలి. ఆయనకి అన్ని విద్యలు తెలుసు. అయితే దౌతి యోగం గురించి ఒక చిత్రం చూపిస్తారు. ఆయన మసీదుకు చాలా దూరంలో ఒక మర్రి చెట్టు ఉండేదిట. బాబా గారు అప్పుడప్పుడు ఒకసారి అక్కడికి వెళ్ళి 3 రోజులకు ఒకసారి వెళ్తుండేవాట. ఏం చేసేవారు అక్కడికి వెళ్ళి అంటే ముఖ ప్రక్షాళన చేసుకొని స్నానం చేసి ఆ సమయంలో బాబా ఏం చేశారట, తన ప్రేవులను బయటకు తీశారు అట. తీసి నీటితో శుభ్రం చేసేవాట. మనం బట్టనైతే శుభ్రం చేస్తాం, మరి ప్రేవులను బయటకు తీసి శుభ్రం చేసి ఆయన ఒక ప్రక్కనున్న నేరేడు చెట్టు మీద ఆరబెట్టేవారట బాబా గారు. అది ఎవరి వల్ల సాధ్యమండి? ఒక్కసారి గ్రహించండి. ఈ రోజు మనం అనేకంగా ప్రశ్నిస్తున్నాం, కానీ కేవలం పరమాత్మ తప్ప అలాంటి వారు ఎవరూ చేయలేరు. అలాగే ఖండయోగం చేసేవారట బాబా గారు. అది ఏ విద్య నేర్చుకోలేదు ఆయన ఏ విద్య నేర్చుకోలేదు. పరమాత్ముడికి ఆయన విద్యలు నేర్చుకునే అవసరం ఏముంది? సామాన్య మానవులు అయితే మనం విద్యలు నేర్చుకుంటాం. అలాగే ఖండయోగం చేశారు. ఆయన ఏం చేశారంటే బాబా తన శరీర అవయవాలు అన్నిటి కూడా వేరు చేసి మసీదులో వేరు స్థలాల్లో పెట్టేవారట. అక్కడొకటి చెయ్యి, అక్కడొకటి కాళ్ళు, ఇట్లా వేరు ప్రదేశాల్లో పెట్టేవారట. మరి ఒకసారి ఇలా చేసినప్పుడు ఒక పెద్ద మనిషి చూసి ఏంటి భయం చెందేట, ఏంటి ఎవరినైనా కూలి చేశారేమో బాబా గారని. ఈ విషయం ఎవరికైనా చెప్దామంటే మొట్టమొదట ఆయనే సాక్షి అవుతారని భయపడి చెప్పలేట. కానీ మన్నాడు మసీదులో పోయి చూస్తే బాబా గారు యథావిధంగా కనిపించారట పరమాత్ముడు. ఎంత గొప్ప విషయం. తర్వాత బాబా సర్వాంతర్యాత్మ అని చెప్పారు. ఇది గొప్ప విషయం. సర్వజ్ఞుడు సర్వాంతర్యామి అనటానికి ఇది నిదర్శనం. 1910వ సంవత్సరంలో ఒక ఘన త్రయోదశి నాడు అంటే దీపావళి పండుగ ముందు రోజున బాబా గారు ధుని వద్ద మరి కూర్చొని చలి కాచుకుంటున్నట్ట. ఉన్నట్టుండి ఆయన తన కట్టెలు బదులుగా తన చేతులు ధునిలో పెట్టేశారు. అప్పుడు ఆ మాధవుడు అనే నౌకరు చూసి
అలాగే శ్యామ చూసి వెంటనే పైన పట్టుకుని బాబా నడుము పట్టుకుని వెనక్కి లాగట. ఏం బాబా ఎందుకు ఇలా చేసావంటే అప్పుడు బాబా చెప్తాట, ఇక్కడ చాలా దూరంలో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకొని కొలిమి ఊదుతుంది. అంతలోపల ఆమె భర్త పిలవటం వల్ల తన బిడ్డ ఒడిలో ఉన్న విషయం మర్చిపోయి ఒక్కసారి లేవటం వల్ల ఆ ఒడి నుండి బిడ్డ కింద పడింది. ఆ బిడ్డని అపాయం కలగించకుండా నేను నా కొలిమిలో చేతులు పెట్టా, బిడ్డను రక్షించా అని చెప్పేట పరమాత్మ సాయి. ఎంత గొప్ప విషయమో అర్థం చేసుకొని, ఎక్కడో షిరిడిలో ఉన్నటువంటి సాయి అక్కడెక్కడో చిన్న పాప కొంచెంలో చనిపోయే పాపని ఆయన తన చేత్తో కాపాడాడు. ఇది సర్వజ్ఞతకు సర్వాంతర్యానికి ఉన్నటువంటి విషయం. అలాగే కుష్ఠరోగి భర్త భక్దేవ, ఇతడు బాబాకి చెయ్యి కాలినప్పటి నుంచి కూడా మరి బాబాకి ఒక వైద్యం తీసుకొచ్చి చూపిద్దాలనుకుంటే బాబా ఎవరికి ఆ వైద్యం చేయనిలేదు. ఒక భక్తుడు మటుకే అతనికి ఒక అవకాశం ఇచ్చాడు. అతను కుష్ఠరోగి, అతను ప్రతిరోజు వచ్చి బాబాకు సేవ చేసుకునేవాట. ఆయన చెయ్యి కాలిన దానికి ఆయన నెయ్యి రాసి నూనె రాసి కట్టుకట్టుతూ ఉండేవాట, ప్రతిరోజు చేస్తూ ఉండేవాట. ఆయన నిజానికి బాబాకి ఇది అవసరం లేకపోయినప్పటికీ కూడా ఆ బాగోజీ కోసమని, అతని ప్రేమ కోసమని అతనికి ఈ విధంగా సేవ చేసుకున్నాడు. ఎందుకంటే బాగోజీ తన గత జన్మలో చాలా పాపాలు చేయటం వల్ల కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. అతని వేళ్ళని కూడా ఈడ్చుకుపోయాయి. కాబట్టి అతని బాహ్యానికి దురదృష్టవంతులా కనబడుతున్నప్పటికీ కూడా ఆయన అదృష్టశాలి. ఎందుకంటే అనునిత్యము బాబా సేవలో ఉన్నటువంటి గొప్ప భక్తుడు అనే విషయం కూడా గ్రహించాలి. అలాగే కపర్తే కుమారునికి ప్లేగు వ్యాధి. ఒకసారి ఈ కపర్తే కుమారునికి ప్లేగు వ్యాధి వచ్చి తల్లి విలవెల్లాడిపోతుంటే బాబా గారు అంటాడు, నువ్వేం భయపడదని చూపించి ఆ ప్లేగు వ్యాధి తన శరీరం మీద చూపిస్తాడు బాబా గారు. అంటే ఎదుటి వారి యొక్క కష్టమును కూడా బాబా గారు స్వీకరిస్తారనే విషయం గ్రహించాలి. ఇంకా చివరిది బాబా పండరీ ప్రయాణం. ఇక్కడ నానాసాహెబ్ చందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు. అతనికి పండరీపురం బదిలీ అవుతుందన్నమాట. అతనికి ఇష్టమైన స్థలం పండరీపురం. అయితే ఈ విషయం నానాసాహెబ్ వెంటనే మరి ఉద్యోగం వెళ్ళాలనే ఉద్దేశం షిరిడీకి పోవాలని ముందు బాబాని దర్శించుకున్న తర్వాత అక్కడ వెళ్దాం అనుకుని ఎవరికి చెప్పకుండా షిరిడీకి వెళ్తాడు. అయితే సర్వజ్ఞుడు బాబా ఇతను రాక మునిపే విఠోబా గురించి ఆయన పాట పాడుతుంటాట. మన నలుగురం కలిసి బదిలీ చేద్దాము, పండరీ ద్వారా తెలిసి ఉన్నటువంటి ఒక పాట పాడుతుంటాడు. ఈయన అక్కడ వెళ్ళినప్పుడు బాబా నాకు పండరీపురం ఇట్లా బదిలీ అయిందని చెప్తే అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి చెప్తారట, నువ్వు రాకముందే బాబా గారు నీకు పండరీ యాత్ర గురించి మన నలుగురు అంటే బాబా కూడా నీతో కూడా వస్తున్నారనే విషయం ఒక పాటలో చెప్పారని విని ఆ భక్తుడు పరవశించిపోయి చాలా ఆనందపడతారట. ఇది 7వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు.